यशोदनन्दन व्रज जनरञ्जन यामुनतीरावनचारि जय जय राधा माधव कुंज बिहारी जय जय राधा माधव कुंज बिहारी। जय ओम विष्णुपाद परमहंस परिव्राजकाचार्य स्तोत्र शत श्री श्रीमद् भक्ति वेदांत स्वामी श्रील प्रभुपाद की जय। ग्रंथराज भगवत गीता यथातथम की जय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। भगवद्गीता यथातथम 11వ అధ్యాయం 55వ శ్లోకం। మత్కర్మ కృత్ మత్పరమః మద్భక్తః సంగవర్జితః నిర్వైరః సర్వభూతేషు యః సః మాం ఏతి పాండవ మత్కర్మ కృన్మత్పరమో మద్భక్తః సంగవర్జితః నిర్వైరః సర్వభూతేషు యః స మామేతి పాండవ మత్కర్మ కృన్మత్పరమో మద్భక్తః సంగవర్జితః నిర్వైరః సర్వభూతేషు యః స మామేతి పాండవ మత్కర్మ కృన్మత్పరమో మద్భక్తః సంగవర్జితః నిర్వైరః సర్వభూతేషు యః స మామేతి పాండవ మత్కర్మ కృన్మత్పరమో మద్భక్తః సంగవర్జితః నిర్వైరః సర్వభూతేషు యః స మామేతి పాండవ మత్కర్మ కృన్మత్పరమో మద్భక్తః సంగవర్జితః నిర్వైరః సర్వభూతేషు యః స మామేతి పాండవ మత్కర్మ కృన్మత్పరమో మద్భక్తః సంగవర్జితః నిర్వైరః సర్వభూతేషు యః స మామేతి పాండవ మత్కర్మ కృన్మత్పరమో మద్భక్తః సంగవర్జితః నిర్వైరః సర్వభూతేషు యః స మామేతి పాండవ। మాతాజీలో చెప్తారా? మత్కర్మ కృన్మత్పరమో మద్భక్తః సంగవర్జితః నిర్వైరః సర్వభూతేషు యః స మామేతి పాండవ
మత్కర్మ కృణ్మత్పరమో మద్భక్తః సంగవర్జితః నిర్వైరః సర్వభూతేషు యః సమామేతి పాండవ. ప్రతిపదార్థములు మత్కర్మకృత్, నా కర్మ చేయుట యందు నిమగ్నుడైన వాడు. మత్పరమః, నన్నే పరమగతిగా భావించుచు. మద్భక్తః, నా భక్తి యందు నియుక్తుడైన వాడు. సంగవర్జితః, కామ్యకర్మలు మరియు మానసిక కల్పనల కల్మషము నుండి విడివడినవాడు. నిర్వైరః, శత్రువులు లేనివాడు. సర్వభూతేషు, సర్వజీవుల యందు. యః, ఎవడు. సహ, వాడు. మాం, నన్ను. ఏతి, చేరును. పాండవ, పాండుకుమార. అనువాదం మరియు భాష్యము కృష్ణ కృపామూర్తి శ్రీ శ్రీమద్ అభయ చరణారవింద భక్తివేదాంత స్వామి శ్రీల గురుపాద ఇస్కాన్ సంస్థాపకాచార్య. ఓ ప్రియమైన అర్జున, కామ్యకర్మలు మనోకల్పనల నుండి కల్మషముల నుండి విడివడి నా శుద్ధ భక్తి యందు నియుక్తుడయ్యేడి వాడును. నన్నే తన జీవిత పరమగమ్యముగా భావించి నా కొరకై కర్మను వనరించువాడును. సర్వజీవుల ఎడ మిత్రత్వమును కలిగిన వాడును ఒక మనుజుడు తప్పక నన్నే చేరగలడు. భాష్యము. ఆధ్యాత్మిక ఆకాశమునంతలి కృష్ణలోకములో దివ్య పురుషుడకు శ్రీకృష్ణుని చేరి అతనితో సన్నిహిత సంబంధమును పొందవలనని అభిలషించువాడు ఆ భగవానుడే స్వయముగా తెలిపినటువంటి ఈ సూత్రమును తప్పక అంగీకరింపవలెను. కనుకనే ఈ శ్లోకము గీతాసారముగా పరిగణింపబడుచున్నది. ప్రకృతిపై ఆధిపత్యమును వహించవలనను ప్రయోజనముచే భౌతిక జగత్తునందు మగ్నులైన వారును, నిజమైన ఆధ్యాత్మిక జీవనమును గూర్చి తెలియని వారును ఒక బద్ధజీవుల కొరకే భగవద్గీత ఉద్దేశింపబడి ఉన్నది. మనుషుడు ఏ విధముగా తన ఆధ్యాత్మిక స్థితిని భగవానునితో తనకు గల నిత్య సంబంధమును అవగతము చేసుకునగలడో చూపి, ఏ విధముగా భగవద్ధామమునకు అతడు తిరిగి చేరగలడో ఉపదేశించుటకే భగవద్గీత ఉపదేశించబడినది. మనుజుడు తన ఆధ్యాత్మిక కర్మమున అనగా భక్తియుత సేవయందు విజయమును సాధించు విధానమును ఈ శ్లోకము స్పష్టముగా వివరించుచున్నది. కర్మకు సంబంధించినంత వరకు మనుజుడు తన శక్తినంతటిని కృష్ణ భక్తి భావన కర్మలకే మరల్చవలెను. ఈ విషయమును భక్తిరసామృత సింధువునందు ఇట్లు తెలుపబడినది. ఈ విషయమున భక్తిరసామృత సింధువునందు ఇట్లు తెలుపబడినది. అనాసక్తస్య విషయాన్ యథార్హ ఉపముంచేతః నిర్బంధ కృష్ణ సంబంధే యుక్తం వైరాగ్యముచ్యతే. ఏ కర్మ అయినను కృష్ణుని సంబంధములోనే మనుజుడు వనరింపవలెను. అదే కృష్ణ కర్మ అని పిలువబడు. మనుజుడు పలు కర్మల యందు నియుక్తుడై ఉన్నను తన కర్మ ఫలముల ఎడ ఆసక్తుడు గాక వాటిని కృష్ణునికి అర్పింపవలెను. ఉదాహరణకు, ఎవరైనను వ్యాపారమును చేయుచున్నచో దానిని కృష్ణభక్తి రసభావిత కర్మగా మార్చవలెనన్న దానిని అతడు కృష్ణుని కొరకై వనరింపవలెను. కృష్ణుడే వ్యాపారమునకు యజమాని అయినచో అతడే ఆ వ్యాపార లాభమునకు భోక్తయు కావలెను. అనగా ఎవరైనా వ్యాపారస్తుడు తన వద్ద కోట్లాది రూపాయలను కలిగి ఉండి దానిని అంతటినీ శ్రీకృష్ణునికి అర్పింపదలచినచో ఆ విధముగా వనరించగలడు. అది కృష్ణ పరమగు కర్మయే. అందులకు అతడు తన ప్రీత్యర్థమై భవంతిని నిర్మించుకొనుటకు బదులు శ్రీకృష్ణునకు దివ్యమైన మందిరమును నిర్మించి శ్రీకృష్ణుని శ్రీ విగ్రహమును ప్రతిష్ఠించి ప్రామాణిక భక్తి శాస్త్రములను అనుసరించి పూజాది కార్యక్రమములను ఏర్పాటు చేయవచ్చును. ఇది ఎంతయో కృష్ణకర్మయే. తాను చేయు కర్మఫలముల ఎడ అనురక్తుడు గాక వానినన్నింటినీ కృష్ణునికే అర్పింపవలెను. ఆ దేవదేవునికి అర్పించిన పదార్థములను ప్రసాద రూపములో గ్రహింపవలెను. కృష్ణుని కొరకై దివ్య భవంతిని నిర్మించి దాని యందు శ్రీకృష్ణుని శ్రీమూర్తిని ప్రతిష్ఠించినను అచ్చట నివసించుటలో మనుజునకి ఎట్టి అవరోధము కానీ నిషేధము కానీ ఉండదు. కానీ ఆ భవంతికి యజమాని శ్రీకృష్ణుడనడి అవగాహన మాత్రము కలిగి ఉండవలెను.
అట్టి భావనయే కృష్ణ భక్తి రసభావనం. ఒకవేళ ఎవరైనా శ్రీకృష్ణునికి మందిరమును నిర్మింప సామర్థ్యము లేనివారైనచో కృష్ణ మందిరమును శుభ్రపరుచట ఎందైనను నియుక్తులు కావచ్చు. అదియును కృష్ణకర్మయే. అంతేగాక మనుజుడు కృష్ణుని కొరకై ఉద్యానవనమును పెంచవచ్చును. స్థలమును కలిగి ఉన్న ఎవరైనను భారతదేశమున అతి పేదవాడైనను ఎంతనో కొంత స్థలమును కలిగి ఉండును. స్థలమును కలిగి ఉన్న ఎవరైనను కృష్ణుని కొరకై పుష్పములను ఆ స్థలమునందు పూయింపవచ్చు. దాని యందు తులసి వనమును పెంచి తులసి దళములను కృష్ణునికి అర్పించవచ్చును. తులసి దళములు అత్యంత ముఖ్యములు మరియు శ్రీకృష్ణుడు భగవద్గీత యందు దానిని నిర్దేశించుటయే దీనికి కారణం. పత్రం పుష్పం ఫలం తోయం. తనకు మనుషుడు పత్రమును గాని పుష్పమును గాని ఫలమును గాని లేదా జలమును గాని అర్పించవలనని శ్రీకృష్ణుడు వాంఛించును. అట్టి అర్పణము చే అతడు సంతృప్తి చెందగలడు. పత్రమనగా ముఖ్యముగా తులసి పత్రమును సూచించును కావున మనుషుడు తులసి వనమును పెంచవలెను. ఈ విధముగా అతి బీదవాడైనను కృష్ణుని సేవలో నియుక్తుడు కావచ్చును. ఏ విధముగా మనుషుడు కృష్ణకర్మ యందు నియుక్తుడు కాగలరునకు ఇవి కొన్ని ఉదాహరణలు. దివ్యధామమున శ్రీకృష్ణుని సాహచర్యమే జీవితము యొక్క అత్యున్నత పరిపూర్ణత్వమని భావించు వారిని మత్పరమః అను పదము సూచించుచున్నది. అట్టి భక్తుడు చంద్రలోకమును గాని సూర్యలోకమును గాని లేదా స్వర్గలోకములను గాని చేరవలనని అభిలషించడు. ఈ విశ్వపు అత్యంత ఉన్నత లోకమైన బ్రహ్మలోకమును చేరుటకును అతడు కోరడు. దాని ఎడ అతడు ఎట్టి ఆకర్షణను కలిగి ఉండడు. కేవలము ఆధ్యాత్మిక లోకమును చేరుటయందే అతడు అనురక్తుడై ఉండును. అత్యంత ఉన్నత ఆధ్యాత్మిక లోకమైన గోలోక బృందావనమును చేరగోరినందున ఆధ్యాత్మిక జగత్తునందు దేదీప్యమాన బ్రహ్మ తేజస్సులో లేనమొకట ఎందును అతడు తృప్తి నొందడు. ఆ లోకమును గూర్చిన సంపూర్ణ జ్ఞానమును కలిగి ఉన్నందున ఆ భక్తుడు ఇతర లోకముల యందు అభిరుచిని కలిగి ఉండడు. మద్భక్త అను పదము ద్వారా సూచింపబడినట్లు అతడు శ్రవణము, కీర్తనము, స్మరణము, పాదసేవనము, అర్చనము, వందనము, భగవదాజ్ఞలను నిర్వహించుట, సఖ్యము, ఆత్మనివేదములనడి నవవిధ భక్తి మార్గముల ద్వారా భక్తియుత సేవయందు పూర్ణముగా నియుక్తుడై ఉండును. మనుషుడు ఈ నవవిధ భక్తి మార్గములలో అన్నింటిని గాని 8 గాని 7 గాని లేదా కనీసము ఒక్కదానిని గాని పాటింపవచ్చును. అది అతనిని నిక్కముగా పూర్ణుని చేయగలదు. ఈ శ్లోకమున సంగవర్జిత అను పదము ముఖ్యమైనది. కృష్ణునికి వ్యతిరేకులైన వారి నుండి మనుషుడు దూరుడు కావలెను. నాస్తికులైన వారే గాక కామ్యకర్మరతులు, మనోకల్పనాపరులు సైతము కృష్ణునికి వ్యతిరేకులయ్యుందరు. కనుకనే భక్తి యోగపు విశుద్ధ రూపము భక్తిరసామృత సింధువునందు ఇట్లు వివరింపబడినది. అన్యాభిలాషిత శూన్యం జ్ఞానకర్మాద్యనావృతం అనుకూల్యైన కృష్ణానుశీలనం భక్తిరుత్తమా. ఎవరైనా విశుద్ధమగు భక్తియుత సేవను ఉనరింపగోరినచో అతడు తప్పక సర్వ విధములైన భౌతిక కల్మషముల నుండి విడిబడి ఉండవలనని శ్రీల రూపగోస్వామి ఈ శ్లోకమునందు స్పష్టముగా వివరించారు. అటివాడు కామ్యకర్మరతులు, మనోకల్పనాపరుల సంగత్వమునకు దూరుడై ఉండవలను. అటువంటి అవాంఛిత సంగత్వము నుండి మరియు విషయ కోరికల కల్మషము నుండి మనుషుడు దూరుడైనప్పుడు కృష్ణ పరజ్ఞానమును అనుకూలముగా సంపాదింపగలడు. అది ఏ శుద్ధభక్తి అనబడను. అనుకూల్యస్య సంకల్ప ప్రాతికూల్యస్య వర్జనం. ప్రతి ఒక్కరూ కృష్ణుని గూర్చి చింతించుచు అతనికి అనుకూలముగానే వర్తించవలను, ప్రతికూలముగా ఎన్నడను వర్తించరాదు. కంసుడు శ్రీకృష్ణుని విరోధి. శ్రీకృష్ణుడు అవతరించిన నాటి నుండి అతనిని సంహరించవలనని కంసుడు పలు విధములా యత్నించెను. కానీ అతడు సదా విఫలుడే అయిన కారణముగా ఎల్లప్పుడూ శ్రీకృష్ణునే చింతించెడివాడు. ఆ విధముగా అతడు పనిచేయుచున్నను, పూజించుచున్నను, నిద్రించుచున్నను అన్ని విధముల కృష్ణ భావన ఎందే నిలిచెను. కానీ అట్టి కృష్ణ భావనము అనుకూలమైనది కాదు. కనుకనే అతడట్లు 24 గంటలు శ్రీకృష్ణుని గురించి చింతించినను దానవునిగానే పరిగణింపబడినాడు. అంతేగాక చివరకు కృష్ణుడు అతనిని సంహరించినాడు. కృష్ణునిచే సంహరింపబడిన వారు సాయుధ్యముక్తిని శీఘ్రమే పొందుటన్నది వాస్తవమైనను అది ఎన్నడూనూ శుద్ధ భక్తుల లక్ష్యము కాదు. శుద్ధ భక్తుడైన వాడు ముక్తిని సైతము వాంఛింపడు. అత్యంత ఉన్నత లోకమైన గోలోక బృందావనమును కూడా అతడు చేరగోరడు. తానెచ్చటున్నను కృష్ణునికి సేవనొచ్చుటయే అతని ఏకైక లక్ష్యము.
కృష్ణ భక్తుడు సర్వుల ఎడ మిత్రత్వమును కలిగి ఉండును, కనుకని అతనికి శత్రువు లేడని నిర్వైరహ అని ఇక్కడ చెప్పబడినది. కానీ అది ఎలా సాధ్యము? కృష్ణ భక్తి రసభావితుడైన భక్తుడు కృష్ణ భక్తి ఒక్కటే సమస్త జీవిత క్లేశముల నుండి మనుషునికి విమోచన కలిగించునని ఎరిగి ఉండును. ఇది తన స్వానుభవమైనందున అతడు ఈ కృష్ణ భక్తి రసభావన విధానమును మానవ సమాజమున ప్రవేశపెట్టవలనని వాంఛించును. భక్తిని ప్రచారము చేయుటకు భక్తులు తమ జీవితములను సైతము పణముగా పెట్టిన ఉదంతమును చరిత్రలో పెక్కులు గలవు. వాటిలో యేసుక్రీస్తు ఉదాహరణము అతి ముఖ్యమైనది. అభక్తులచే అతడు సిలువ వేయబడను. అతడు భగవత్ చైతన్యమును విస్తరింపచేయుటకే అట్లు తన జీవితమును త్యాగము చేశాను. కానీ చంపబడినాడుట కేవలము స్థూల దృష్టికి మాత్రమే. అదేవిధముగా ప్రహ్లాదుడు, హరిదాస ఠాకూరుల వంటి వారి ఉదాహరణలు భారతదేశమునందును కలవు. ఎందులకు అంత కష్టమును కొనిదెచ్చుకునుట? వారు కృష్ణభక్తిని ప్రచారము చేయగోరిరనియు మరియు అది మిగుల కఠినమైనదనియు తెలుపుటయే దానికి సమాధానం. ఎవరైనా మనుషుడు దుఃఖభాగుడైనచో తనకు శ్రీకృష్ణునితో గల నిత్య సంబంధమును అతడు మరుచుటే అందులకు కారణమని కృష్ణభక్తి రసభావితుడు ఎరిగి ఉండును. కనుక పొరుగువారిని సమస్త భౌతిక క్లేశముల నుండి విమోచనలను చేయుటయే మానవ సమాజమునకు మనుషుడు చేయగల అత్యున్నత లాభము కాగలదు. భక్తుడైన వాడు ఆ విధముగా శ్రీకృష్ణ భగవానుని భక్తియుత సేవయందు నెలకొని ఉండును. ఈ విధముగా ప్రతిదానిని తన కొరకు పణముగా పెట్టి సేవయందు నియుక్తుడైయుండు భక్తులైన శ్రీకృష్ణుడు ఎంత దయాళువై ఉండునో మనము సులభముగా ఊహింపవచ్చును. కనుకనే అట్టివారు దేహత్యాగానంతరము దివ్యలోకమును నిక్కముగా చేరుదురు. సారాంశమేమనగా, తాత్కాలిక ప్రదర్శనమైన విశ్వరూపము, సర్వమును హరించు కాలరూపము, చతుర్భుజ విష్ణు రూపములన్నీయును శ్రీకృష్ణుని చేతనే ప్రదర్శింపబడినవి. అనగా ఈ వ్యక్తీకరణలన్నింటికీ శ్రీకృష్ణుడే మూలము. అంతే కానీ ఆది అయిన విశ్వరూపము లేదా విష్ణువు నుండి కృష్ణుడి ప్రకటము కాలేదు. శ్రీకృష్ణుడే సర్వరూపములకు మూలమై ఉన్నాడు. కనుకనే విష్ణుతత్వములు వేలాదిగానున్నను భక్తునకు ఆది రూపముకు ద్విభుజ శ్యామసుందర రూపము తప్ప అతని ఏ రూపము కూడా ముఖ్యమైనది కాదు. భక్తి మరియు ప్రేమతో శ్రీకృష్ణుని శ్యామసుందర రూపమునకు ఆకర్షితులైన వారు అతనిని హృదయమునందు నిత్యము గాంచుచు అన్యమును గాంచకుందురని బ్రహ్మ సంహితయును తెలుపబడినది. కనుక శ్రీకృష్ణుని రూపమే ప్రధానమైనది మరియు దివ్యమైనదను ఈ ఏకాదశాధ్యాయపు సారాంశమును ప్రతి ఒక్కరూ అవగాహనము చేసుకునవలసి ఉన్నది. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురున్మీలితం येन తస్మై శ్రీ గురవే నమః. నమ ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వికాస స్వామినితి నామినే. నమ ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేషశూన్యవాది పాశ్చాత్యదేశతారిణే. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ. భగవద్గీతలో మనకి సుమారుగా 700 శ్లోకాలు ఉన్నాయి, అందరికీ తెలిసిన విషయమే. అందులో భగవద్గీత యొక్క సారాన్ని మనకి బోధించేటువంటి శ్లోకాలు కూడా కొన్ని ఉన్నాయి. అంటే కొన్ని శ్లోకాలు ప్రత్యేకించి భగవద్గీత యొక్క సారం మొత్తాన్ని అంతటిని కూడా, అంటే భగవద్గీత అసలు ఏ ఉద్దేశం కోసం బోధించబడింది అనే దాన్ని తెలియజేస్తూ ఉండేటువంటి శ్లోకాలు కొన్ని ఉన్నాయి. అందులో ఇది ఒకటి ప్రధానంగా మనం చెప్పుకోవచ్చు. 11వ అధ్యాయం 55వ శ్లోకం. మనకి 18వ అధ్యాయంలో చరమ శ్లోకంగా కూడా మనం చెప్పుకుంటాం. ఏమిటి భగవద్గీత యొక్క సందేశాన్ని? సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వాం సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. అది కృష్ణుని యొక్క అంతిమమైనటువంటి ఆజ్ఞగా మనం చెప్పుకుంటాం. అయితే భగవద్గీత యొక్క సారం ఏమిటనేది ఇదిగో ఈ శ్లోకంలో మనం చూడొచ్చు. ఏం చెప్తున్నాడు ఈ శ్లోకంలో? మత్కర్మ కృణ్మత్పరమో మద్భక్త సంగవర్జిత
నిర్వైర సర్వభూతేషు యః స మామేతి పాండవ. ఇక్కడ మొదటి విషయం ఏం చెప్తున్నాడు? కామ్యకర్మలు మనోకల్పనలమనడి కల్మషముల నుండి విడివడి సంగవర్జిత అనేటువంటి పదం ఇక్కడ మీరు చూస్తే రెండవ పంక్తిలో సంగవర్జిత అని చెప్పన్నారు. సంగవర్జిత అంటే ఏమిటి ఇక్కడ చెప్తున్నారు ముందు. కామ్యకర్మలు మనోకల్పనలు అనేటువంటి కల్మషములు. కామ్యకర్మలు అంటే ఏమిటి అర్థం? ఏదైనా ఒక భౌతికమైనటువంటి ఫలితాన్ని ఆశించి చేసేటువంటి దానిని కామ్యకర్మలు అని చెప్పుకుంటారు. మనోకల్పనలు అంటే ఏమిటి? మనోకల్పనలు అంటే భగవంతుల్లో ఐక్యం కావాలనుకోవడం, లేకపోతే నేనే భగవంతుడు అయిపోవాలనుకోవడం, ఇలాంటి వాటిని ఏమంటారంటే మనోకల్పనలు అని చెప్పుకుంటారు. ఈ రెండిటి నుంచి విడిపడాలి అని చెప్పుకుంటున్నారు. మొట్టమొదట మనసు అనేక రకాల కల్పనలు చేస్తుంటుంది. మనసు చేసేటువంటి రెండు పనులు ఏమిటంటే సంకల్ప వికల్ప అని చెప్పుకుంటారు. సంకల్ప అంటే ఏమిటి? ఏదో చేయాలనుకుంటుంది కాసేపు, తర్వాత వికల్ప అంటే తర్వాత లేదు ఏదొద్దు నేను చేయకూడదు అనుకుంటా. అనేక రకాలుగా ఇంద్రియ భోగం గురించి ఆలోచించడం అంటే మనిషి ఇక్కడ కూర్చున్నప్పటికీ రకరకాల ఆనందాల గురించి ధ్యానిస్తూ ఉంటాడు అనమాట. అలా చేస్తే ఈ ఆనందం వస్తుంది, ఇలా చేస్తే ఆ ఆనందం వస్తుంది, అవునా కదా? ఇదే విషయాన్ని 2వ అధ్యాయంలో కూడా కృష్ణుడు చెప్తాడు. ఏమంటాడంటే ప్రజహాతి యథా కామాన్ సర్వాన్ పార్థ మనోగతాన్ ఆత్మన్యేవాత్మనో తుష్ట అని చెప్పి కృష్ణుడు చెప్తాడు అన్నమాట. కాబట్టి ఈ మనసు చేసేటువంటి ఈ మానసిక కల్పనలను మొట్టమొదట మనం విడిచిపెట్టాలి. అలాగే కామ్యకర్మలను విడిచిపెట్టాలని చెప్పారు. విడిచిపెట్టి ఏం చేయాలి? నా శుద్ధ భక్తి యందు నియుక్తుడు అవ్వాలి. ఇక్కడ మనకి భాష్యంలో చూస్తే శ్రీల ప్రభుపాదులు చక్కగా వివరిస్తున్నారు. ఏమంటున్నారంటే ఎవరైతే ఆధ్యాత్మిక ప్రపంచంలో ఉన్నటువంటి కృష్ణుడిని చేరి అతనితో సన్నిహిత సంబంధాన్ని పొందాలనుకుంటారు. ఇప్పుడు మనం చేసేటువంటి భక్తియుత సేవ యొక్క లక్ష్యం ఏమిటి? అసలు ఎందుకోసం చూస్తున్నాం అంటే ఎందుకోసం మనం చేసేది చేస్తున్నాం? మనం చేసేటువంటి సాధన ఏదైతే ఉందో, ఎవరైతే సాధకులైనటువంటి వాళ్ళు చేసే సాధన ఏదైతే ఉందో, మరి ఏమి లక్ష్యంగా చేసుకుని ఈ సాధన చేస్తున్నారు? అంతిమంగా వచ్చేటువంటి ఫలితం ఏమిటంటే మీరు ఏ విధంగా నన్ను చూస్తున్నారో నేను ఏ విధంగా మిమ్మల్ని చూస్తున్నానో ఈ ఆధ్యాత్మిక సాధన చేయడం ద్వారా మనం ఆ విధంగా ముఖాముఖి కృష్ణుడిని దర్శించగలగడం, అది సాధ్యం. భగవంతుడు ఒక వ్యక్తి, ఇది మనం ముందు అర్థం చేసుకోవాలి. మరి ఆయన ఎలాంటి వ్యక్తి అంటే సర్వోన్నతుడైనటువంటి వ్యక్తి. సర్వోన్నతుడైనటువంటి వ్యక్తి. సాధారణంగా మనం చూస్తాం, మన ప్రాంతానికి ఎమ్మెల్యే అయినటువంటి వ్యక్తి ఎవరో ఉంటాడు, అలాగే ఎంపీ అయినటువంటి వ్యక్తి ఎవరో ఉంటాడు. అతన్ని కలవాలన్నా మన ఇష్టానుసారంగా ఎప్పుడు పెడితే అప్పుడు కలవగలవా మనం? సాధ్యం అవుతుందా? సాధ్యం కాదు. మన ప్రాంత ఎమ్మెల్యేని కలవాలన్నా దానికి కొంచెం సమయం పడుతుంది, ఎంపీని కలవాలన్నా ఇంకొంత సమయం పడుతుంది. అలా కాకుండా ఒక విభాగానికి అధిపతి అయినటువంటి మంత్రిని కలవాలంటే ఇంకా ఎక్కువ సమయం పడుతుందా లేదు? మరి వాళ్ళందరిలో ముఖ్యమంత్రిని కలవాలంటే ఇంకా ఎక్కువ సమయం పడుతుంది. ఆ పైకి వెళితే గవర్నర్ని కలవాలంటే ఇంకా సమయం పడుతుంది. ఇంకా పైకి వెళితే మనం హోమ్ మినిస్టర్ని కలవాలనుకుంటే ఇంకా ఎక్కువ సమయం పడుతుంది. ప్రధానమంత్రిని కలవాలంటే ఇంకా సమయం పడుతుంది. రాష్ట్రపతిని కలవాలంటే సమయం పడుతుంది. అలాగే అమెరికా అధ్యక్షుడిని కలవాలన్నా సమయం పడుతుంది కదా. వీటన్నిటికీ ఇంకా ఇంకా ఎక్కువ సమయం పడుతూ ఉంటుంది. మరి ఇక్కడ మనం ముఖాముఖి ఎవరిని చూడాలనుకుంటున్నామంటే మరి ఎవరైతే సమస్త జగత్తుకు సృష్టికర్త అయినటువంటి వాడు ఎవరైతే ఉన్నాడో, ఈ సమస్త జగత్తుకు ఒక నియామకుడైన వాడు ఉన్నాడా లేదా? ఖచ్చితంగా ఉన్నాడు. ఈ సమస్త జగత్తుకు నియామకుడైన వాడు ఒకడు ఉన్నాడు అని అంగీకరించడం ఏదైతే ఉందో అది మనిషి యొక్క మేధస్సుకి సూచన అనమాట. తెలివైన వాడు ఎవడైనా సరే ఈ విషయాన్ని అంగీకరిస్తారు. ఏమిటంటే నియామకుడైన వాడు ఒకడు ఉన్నాడు అని చెప్పి.
మరి వీళ్ళని కలవడమే ఇంత కష్టమైతే, చిన్న చితక ఈ మంత్రులు లేకపోతే ఇలాంటి వాళ్ళని కలవడం ఇంత కష్టమైతే, మరి ఈ భూమి ఏదైతే ఉందో, ఈ భూమి అనేది ప్రస్తుతం మనం ఉన్నటువంటి దీనిని భారతవర్షం అని చెప్పి అంటారు. వాస్తవానికి ఇప్పుడు మనం చూసే భూమి మొత్తం భూమి కాదు, భూమండలంలో ఇది ఒక భాగం మాత్రం. ఇప్పుడు మనం ఏదైతే భూమి అనుకుంటున్నామో మనం చూసేది ఈ ఆధునిక సైన్స్ యొక్క దృష్టితో మనం చూస్తున్నాం. ఆధునిక సైన్స్ ఏం చెప్తుందంటే భూమి గుండ్రంగా ఉంది, ఆ ఉన్నటువంటి భూమి పైన ఇన్ని ఖండాలు ఉన్నాయి, ఇన్ని సముద్రాలు ఉన్నాయి, అంతే కదా చెప్తుంది. ఎన్ని సముద్రాలు ఉన్నాయి, ఇన్ని ఖండాలు ఉన్నాయి. వాస్తవానికి అంటే నేను అడిగేది ఆధునిక సైన్స్ చెప్పేది ఎన్ని ఖండాలు ఉన్నాయి. మనం ఉన్నదే ఆసియా, అలాగే ఐరోపా అనేది ఒకటి ఉంది, ఆ పక్కకి వెళితే ఆఫ్రికా ఉంది, ఆ పైకి వెళితే ఏముంది, ఉత్తర అమెరికా ఉంది, దక్షిణ అమెరికా ఉంది, ఆస్ట్రేలియా అనేటువంటిది ఒకటి ఉంది, అలాగే అంటార్కిటికా అనేటువంటిది ఒకటి ఉంది. 7 ఖండాలు ఉన్నాయి. సముద్రాలు 5 మహాసముద్రాలు ఉన్నాయి. 5 ఉన్నాయి కదా. పసిఫిక్ మహాసముద్రం, హిందూ మహాసముద్రం, అలాగే అట్లాంటిక్ మహాసముద్రం, ఇంకా ఇంకేమున్నాయి, ఆర్కిటిక్ సముద్రం, ఇలా మొత్తానికి 5 సముద్రాలు 7 ఖండాల కింద ఉన్నాయి. కానీ వైదిక దృష్టి నుంచి చూస్తే ఇక్కడ మనం ఏదైతే చూస్తున్నామో అదంతా కూడా ఒకటే భూమి కింద లెక్క వేయబడుతుంది. అలాగే మనం చూసే సముద్రం అంతా కూడా ఒకటే. శాస్త్రాన్ని అనుసరించి అంటే మనం ఇప్పుడు ఏదైతే భూభాగం కనిపిస్తుందో దాన్ని మనం విడగొట్టుకున్నాం, దీనికి ఈ పేరు దానికి ఆ పేరు అని చెప్పి, అంతే కదా. ఇటు మనం పడమటగా వెళ్ళామనుకోండి, పడమటగా వెళితే మనకి భారతదేశం దాటిన తర్వాత పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ దాటితే ఇరాన్ వస్తుంది, ఇరాన్ దాటితే ఇరాక్ వస్తుంది, ఇరాక్ దాటితే ఇంకొంచెం అటు పక్క వెళ్ళారనుకోండి, వెళ్ళేటప్పుడు ఇంకా ఆఫ్రికా ఖండం మొదలవుతుంది, ఈజిప్టు, తర్వాత కింద నుంచే సౌదీ అరేబియా, ఇవన్నీ కిందకు పోతుంటుంది. అదంతా ఒక ఖండంగా చెప్తాం. కానీ వాస్తవానికి చూస్తే ఈ భూమి అంతా కూడా ఇదంతా కూడా ఒకే కలిసి ఉందా లేదా ఉంది. దీని అంతటనే భారతవర్షము అని చెప్పి అంటారు. ఇది ఉప్పు నీటి సముద్రం యొక్క ఒడ్డున ఉందన్నమాట. మరి ఇలాంటి సముద్రాలు 7 ఉన్నాయని చెప్తుంది శాస్త్రం. 7 సముద్రాలు ఉన్నాయి. 7 సముద్రాల్లో ఉప్పు నీటి సముద్రం ఒకటి, అలాగే మంచినీటి సముద్రం ఒకటి, అలాగే చెరుకు రసంతో కూడినటువంటి సముద్రం ఒకటి, పాల సముద్రం ఒకటి, పెరుగుతో ఉన్నటువంటి సముద్రం ఒకటి, నేతి సముద్రం ఒకటి, మద్యంతో ఉన్నటువంటి సముద్రం ఒకటి. చూడండి, ఇలాంటివి 7 సముద్రాలు ఉన్నాయి. 7 సముద్రాలకి పక్కన 7 భూభాగాలు ఉన్నాయి. అర్థమవుతుంది కదా. ఇదంతా కలిపితే దాన్ని జంబూ ద్వీపం అంటారు. అంటే శాస్త్రాలు ఏదైతే భూమి అని చెప్తున్నారో ఆ భూమి మొత్తం కూడా మనం చూడలేకపోతున్నాం. ఇప్పుడు మనం కేవలం భరతవర్షాన్ని మాత్రమే చూస్తున్నాం అన్నమాట. ఈ 7 సముద్రాలు 7 ద్వీపాలతో కూడుకున్నటువంటి దాన్ని జంబూ ద్వీపము అని అంటారు. ఇందులో ఇంకా కింపురుష వర్షము, అలాగే ఇలావర్త వర్షము, ఇలా అనేకమైనటువంటి భూభాగాలు ఉన్నాయి. ఇదంతా జంబూ ద్వీపం అయితే ఇలాంటి ద్వీపాలు 9 ఉన్నాయి. అర్థమవుతుంది కదా. ఇదంతా కలిపితే దాన్ని భూమండలము అని చెప్పంటారు. ఇది భూమండలం. ఇది 14 లోకాల్లో ఒకటి మాత్రమే. అందులో 7వది, ఇంకా పైన కింద ఉన్నాయి. అవి దీనికంటే కూడా ఇంకా విస్తృతమైనటువంటి. ఈ 14 లోకాలు కూడా ఎక్కడున్నాయి అంటే ఇవి ఒక బ్రహ్మాండంలో ఉన్నాయి. చూడండి, ఇది ఒక బంతిలాగా ఉంటుందన్నమాట. ఇలాంటి బ్రహ్మాండాలన్నీ కూడా ఈ ఫుట్బాల్ ఆకారంలో ఉండేటువంటి ఈ బ్రహ్మాండాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఇవి కారణార్ణవ సముద్రంలో తేలియాడుతూ ఉంటాయన్నమాట. కారణోదక జలం అని చెప్పంటారు. ఇలాంటివి అనంత కోటి బ్రహ్మాండాలు ఉంటాయి. ఇవి ఎలాంటివి అంటే ద్రాక్ష కుత్తుల్లాగా తేలియాడుతూ ఉంటాయి అన్నమాట. మరి ఇవన్నీ కూడా మనం చూస్తే ఆ కారణోదక సముద్రంపై శయనించి ఉన్నటువంటి మహావిష్ణువు ఎవరైతే ఉన్నారో ఆయన యొక్క ఉచ్ఛ్వాస సమయంలో అన్నీ కూడా లోపలికి వెళ్ళిపోతాయి, నిశ్వాస సమయంలో అన్నీ కూడా బయటకు వస్తాయి. చూడండి, ఆ మహావిష్ణువు ఎవరైతే ఉన్నాడో ఆ మహావిష్ణువు ఎవరంటే ఆయన మళ్ళీ మనం చూస్తే వాసుదేవుడి నుంచి వస్తాడు ద్వితీయ చతుర్వ్యూహంలో. ద్వితీయ చతుర్వ్యూహం అంటే సంకర్షణ, ప్రద్యుమ్న, అనిరుద్ధ, వాసుదేవులు అంటారు. వాళ్ళు ఎక్కడి నుంచి వస్తారంటే వైకుంఠ నారాయణుడి నుంచి వస్తారు. ఆ వైకుంఠ నారాయణుడు ప్రథమ చతుర్వ్యూహం నుంచి వస్తాడు. ప్రథమ చతుర్వ్యూహంలో ఉన్నటువంటి సంకర్షణ నుండి వస్తాడు. మళ్ళీ అక్కడ ఒక సంకర్షణ, ప్రద్యుమ్న, అనిరుద్ధ, వాసుదేవులు ఉంటారు. ఆ చతుర్వ్యూహం ఎక్కడి నుంచి వస్తుందంటే బలరాముడి నుంచి వస్తుంది. ఆ బలరాముడు ఎక్కడి నుంచి విస్తరిస్తారంటే కృష్ణుడి నుంచి విస్తరిస్తారు.
మీకు అర్థమవుతుంది కదా. మరి ఇక్కడ అర్జునునికి స్నేహితునిగా ఉన్నటువంటి ఆ కృష్ణుడే ఈ కృష్ణుడు అన్నమాట. చూడండి, అంటే మనం ఏ వ్యక్తి గురించి మాట్లాడుకుంటున్నామో అర్థమవుతుంది కదా. మరి మనం చేసేటువంటి ఆధ్యాత్మిక సాధన యొక్క లక్ష్యం ఏమిటంటే ఆ కృష్ణుడిని ముఖాముఖి చూడగలగడం. మరి ఇది ఎంత కష్టమైనటువంటి కార్యం, అవునంటారా కాదంటారా? ఎందుకంటే ప్రాంతీయంగా ఉన్నటువంటి వీళ్ళనే ఒకవేళ ఎవరైనా అనుకున్నారు నేను ఈ జీవితంలో అమెరికా అధ్యక్షుడిని కలవాలి అని చెప్పి, ఇంకా ఒక రకంగా చెప్పాలంటే అమెరికా అధ్యక్షుడిని కలవడం చాలా సులభమే. కలవడానికి ఇంకా కష్టతరమైనటువంటి వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు ప్రపంచంలో. చూడండి, అమెరికా అధ్యక్షుడు పెద్ద ఏం కష్టమేం కాదు, అమెరికా వెళితే ఎక్కడో చోటని కలవచ్చు. కానీ ఇంకా ఉన్నారు కొంతమంది. మనకి కొరియా దేశాధ్యక్షుడు ఒకటి ఉన్నాడు, కిమ్ అని చెప్పి ఒకటి ఉంటాడు. చూడండి, అలాంటి వాడందరూ కూడా ఇలాంటి భయంకరమైనటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు ఈ భూమి మీద, కలవడానికి చాలా కష్టమైనటువంటి వాళ్ళు. చూడండి, కానీ ఇక్కడ చెప్పేది ఏమిటంటే ఎవరైనా ఒకవేళ కృష్ణలోకంలో ఈ దివ్య పురుషుడైనటువంటి శ్రీకృష్ణుని చేరి అతనితో సన్నిహిత సంబంధాన్ని పొందాలని కోరుకుంటే వాడు ఏం చేయాలి? ఈ శ్లోకంలో చెప్పినట్టుగా పని చేయాలి అని చెప్పుకుంటున్నారు. అందుకే ఈ శ్లోకాన్ని ఏమన్నారంటే గీతాసారంగా పరిగణించారట. చూడండి, అందరూ కూడా ఇది మరి నేర్చుకోవాల్సినటువంటి శ్లోకం అనమాట, చాలా చక్కటి శ్లోకం. మరి సరే బాగానే ఉంది, అక్కడికి వెళ్ళి మనం కృష్ణుని దర్శించాలి. కానీ ఇప్పుడు మనం ఎక్కడైతే ఉన్నామో అక్కడ ఎందుకున్నాం? ఇప్పుడు ఎక్కడున్నాం మనం? టెంపుల్లో ఉన్నాం. ఈ టెంపుల్ ఎక్కడుంది? భీమవరంలో ఉంది. సరే, భీమవరం ఎక్కడుంది? ఇది భౌతిక ప్రపంచంలో ఉంది. అర్థమవుతుంది కదా. సమయం ఆదా చేయడం కోసం నేరుగా భౌతిక ప్రపంచం అని చెప్తే సరిపోదు. లేదు, చర్చించాలంటే ఇంక మళ్ళీ వరుసగా మనం చెప్పుకుంటే వెళ్ళొచ్చు. ఈ వీధిలో ఉంది, అక్కడ ఉంది, ఈ పరగణాలో ఉంది, అటు ఉంది, ఇటు ఉంది. ఎందుకు ఇక్కడికి వచ్చాము అంటే ప్రకృతిపై ఆధిపత్యాన్ని వహించాలనే ప్రయోజనం కోసం. అంటే ఈ ప్రకృతి అంటే ఏమిటి? భోగించబడేది అని అర్థం. ఈ ప్రకృతి అనేది ఒక శక్తి, ఒక ఫెమినిన్ నేచర్ అని చెప్పుకుంటాం. ఒక స్త్రీ శక్తి అన్నమాట ఈ ప్రకృతి. ఇది ఎవరి శక్తి? ఇది భగవంతుని యొక్క శక్తులలో ఒకటి. భగవంతునికి ఉన్నటువంటి అనేకమైనటువంటి శక్తులలో ఒకటి ఈ భౌతిక శక్తి. మనమందరం కూడా ఈ భౌతిక శక్తిలో మనమందరం కూడా ఉన్నాం ప్రస్తుతం. మనం కూడా భగవంతుని యొక్క మరొక శక్తి, తటస్థ శక్తి అనబడతారు. భగవంతుడే మనందరినీ కూడా ఇక్కడికి పంపించడం జరిగింది. దేనికోసం అంటే ఎవరైతే భగవంతుడి నుంచి స్వతంత్రంగా ఆనందించాలని కోరుకుంటారు, భగవంతుడితో వద్దు నేను విడిగా, చూడండి వేరు కాపురం అంటారు కదా, చూడండి వేరు కాపురం పెట్టారు, లేకపోతే వాటాలు పంచుకున్నారంటారు కదా, ఆ విధంగా విడిపోయినటువంటి వాళ్ళం అనమాట మనం అందరం కూడా భగవంతుడు నుండి. అందుకే మనం ఇక్కడికి వచ్చాం. కాబట్టి ఎవరైతే మనలాంటి ఈ భౌతిక ప్రకృతిపై ఆధిపత్యం వహించాలనే ఈ భౌతిక జగత్తులో నిమగ్నమై ఉన్నామో, లేదా ఎవరైతే నిజమైనటువంటి ఆధ్యాత్మిక జీవితం గురించి తెలియని వారు ఎవరైతే ఉన్నారో, చూడండి 2 తరగతుల వాళ్ళు ఉన్నారు ఇక్కడ. అంటే ఒకటే, ఒక రకంగా చెప్పాలంటే ఏమిటది అంటే భౌతిక ప్రపంచంలో ఆనందించాలనుకున్న వాళ్ళు, లేదా నిజమైనటువంటి జీవితం మరొకటి ఉందని తెలియని వాళ్ళు. ఇప్పుడు అందరూ ఏమనుకుంటున్నారు? మనం ఏదో ఒక సమయంలో పుట్టాం, ఏదో ఒక సమయంలో మరణిస్తాం, ఇదే మొత్తం జీవితం అనుకుంటున్నారు. అందరూ అదే కదా అనుకునేది బయట, అవునా కదా. ఈ తాత్కాలికమైనటువంటి జీవితం ఇది 40 ఏళ్ళు ఉంటుందో, 50 ఏళ్ళు ఉంటుందో, 60 ఏళ్ళు ఉంటుందో, 70 ఏళ్ళు ఉంటుందో ఎవరో తెలుసు. ఇదే తాత్కాలికమైనటువంటి జీవితం, అసలు ఇదే మొత్తం జీవితం అనుకుంటారు. కానీ ఇది కాకుండా ఒక శాశ్వతమైనటువంటి జీవనం ఒకటి ఉంది అని తెలియని వాళ్ళు ఎవరైతే ఉన్నారో చూడండి, అలాంటి వారిని ఏమంటారంటే బద్ధజీవులు అని చెప్పి అంటారు. బద్ధజీవులు అంటే ఏమిటి అర్థం? కండిషన్డ్ సోల్స్ అని చెప్పి అంటారు. అంటే మనం అందరం కూడా మనకి స్వతంత్రత లేదనమాట. మనం ఎలా పడితే అలా ఉండడానికి లేదు ఇక్కడ. మనం స్వేచ్ఛగా గాలిలో ఎగరలేం, లేకపోతే అంత ఎందుకు ఇప్పుడు స్వేచ్ఛగా కాసేపు బయట తిరిగి రాలేము ఇప్పుడు ఈ ఎండలు, అవునా కదా. నేను ఏదైనా సాధించగలను ఒక వ్యక్తి అనుకోవచ్చు, సరే సాధిద్దు కానీ తర్వాత కాసేపు పావుగంట ఎండలో తిరిగిరా అని చెప్పి అన్నాం, కష్టం. అందుకే మనల్ని ఏమంటారంటే బద్ధజీవులు అని చెప్పంటారు. కాబట్టి మనలాంటి వాళ్ళ కోసమే ఈ భగవద్గీత అనేది ఉంది అనమాట. అంటే ఈ భగవద్గీత తెలుసుకోవడం ద్వారా మనం ఎలా ఆధ్యాత్మిక స్థితిని పొందాలి.
ఆధ్యాత్మిక స్థితిని ఎలా పొందాలి అంటే ఈ తాత్కాలికమైనటువంటి జీవనం నుండి బయటపడి శాశ్వతమైనటువంటి జీవనాన్ని ఎలా పొందాలి? మీరేమంటారు? శాశ్వతమైన జీవితం ఒకటి ఉంది అని అంటే దానికోసం ప్రయత్నించాలంటారా లేదా? చెప్పండి. మనం ఏదైనా ఏ వస్తువు అయినా సరే బజారులోకి కొత్తగా వచ్చింది, అది ఇప్పటికీ అందుబాటులో ఉన్న వస్తువుల కంటే నాణ్యత బాగుంటుంది అంటే వెంటనే వెడతారా లేదా చూడడానికి? చెప్పండి, ఏమంటారు? ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు ఎవరికైనా తెలిసింది ఏమిటంటే సంవత్సరానికి ఒకసారి మాత్రమే నదిలో దొరికే ఒక విధమైనటువంటి చేప దొరికిందట. అక్కడ మనకి భీమవరం ఏదైతే మురికాల మీద ఉందో దాని మీద అమ్ముతున్నారట అని తెలిసిందనుకోండి, మొత్తం జనాభా అంతా అక్కడ చేరతారా లేదా చెప్పండి? అంటే రోజు దొరికే వాటికంటే ఇది హై క్వాలిటీ కాబట్టి అదేదో తెచ్చుకుందాం వెళ్ళి. లేదా సాధారణంగా దొరికే సిమెంట్ కంటే ఇంకా చాలా బలమైన సిమెంట్ ఉంది అంటే దాన్ని దొరకపుచ్చుకోవడానికి వెళ్తారా లేదా చెప్పండి? లేదా వృద్ధాప్యం రాకుండా ఏదో ఒక మందు ఉందట అని తెలిస్తే వెళ్తారా లేదా? లేదా ఈ ట్యాబ్లెట్లన్నీ మింగాల్సిన అవసరం లేకుండా ఏదో ఒక ఆకుపసర తాగితే షుగర్ తగ్గిపోతుందట, బీపీ తగ్గిపోతుందట, థైరాయిడ్ తగ్గిపోతుందట అంటే వెళతారా లేదా చెప్పండి? వెళతారా లేదా? మరి అలాంటప్పుడు అసలు మరణమే లేనటువంటి, వృద్ధాప్యం లేనటువంటి, వ్యాధి లేనటువంటి ఒక నిత్య జీవనం ఉంది అని తెలిస్తే దానికోసం మనం ప్రయత్నించాలంటారా లేదా చెప్పండి? ప్రయత్నించాలా లేదా? ఖచ్చితంగా ప్రయత్నించాలి. అసలు ఎప్పటికీ ఉతకాల్సిన అవసరం లేదు, ఎప్పటికీ చినగదు, నిత్యం భలే సుగంధభరితమైన పరిమళం వస్తుంది, అలాంటి బట్టలు ఎవరు అమ్ముతున్నారట అని చెప్పి తెలిస్తే వెళ్తారా లేదా భీమవరం కొనుక్కుందాం కదా? అలాగే ఇప్పుడు ఎవరికి కూడా దాని గురించి తెలియదు. ఏమిటి? ఒక నిత్యమైన జీవనం ఒకటి ఉంది. ఈ ఆహారం, నిద్ర, భయం, మైథునం, అలాగే జన్మ, మృత్యువు, జరా, వ్యాధి, ఈ దుఃఖాలు ఏవి లేనటువంటి ఆధ్యాత్మిక, అది భౌతిక, అది దైవిక క్లేశాలు. చూడండి, నిన్నటి వరకు ఎలా ఉంది వాతావరణం? కొంచెం మబ్బుగా ఉంది. ఈరోజు వెంటనే మళ్ళీ వాతావరణం ఏమైంది? ఎండ పెరిగింది కదా. సో ఇప్పుడు రకరకాల దుఃఖం, ఈ దుఃఖాలు ఏవీ లేనటువంటి ఒక నిత్య జీవనం ఉంది అని మీలో ఎంతమందికి తెలుసు? ఎంతమందికి తెలుసు ఉంది అనే విషయం? అందరికీ తెలుసు. ఎందుకంటే ఎంతో కొంత ఆధ్యాత్మికత గురించి తెలిసి ఉంది కాబట్టి. మరి అలాంటిది ఉంది, అలాంటి అవస్థను మనం చేరుకోవచ్చు అన్నప్పుడు దాని గురించి ప్రయత్నం చేయాలంటారా లేదా? ఖచ్చితంగా ప్రయత్నం చేయాలి కదా. కాబట్టి ఆ సమాచారం ఇవ్వడానికే మనకు ఈ భగవద్గీత అనేది బోధించబడింది అనమాట. అంటే ఏ విధంగా మనం ఆధ్యాత్మిక స్థితిని పొందాలి, భగవంతుడితో మనకున్నటువంటి అసలు నిత్య సంబంధం ఏమిటో తెలుసుకొని మళ్ళీ మనం భగవద్ధామానికి ఎలా తిరిగి వెళ్ళాలో తెలియజేయడం కోసమే ఈ భగవద్గీత అనేది ఉందన్నమాట. అదే భగవద్గీత యొక్క లక్ష్యం. మరి ఈ శ్లోకంలో దాన్ని ఎలా పొందాలో చెప్తున్నారు, ఆ స్థితిని మనం ఎలా పొందాలో చెప్తున్నారు. మొదటి విషయం ఇక్కడ ఏం చెప్పారు చూడండి, మన శక్తిని అంతటినీ కూడా కృష్ణ భక్తి భావన కర్మలకే మనం ఉపయోగించాలి. దీని కృష్ణుడు మత్కర్మ అని చెప్పి అంటున్నాడు. చూడండి, మత్కర్మ అంటే ఏమిటి? నా కోసమే పని చేయండి అని చెప్పి అంటున్నాడు. నా కోసమే పని చేయండి అంటే ఇది రెండు రకాలుగా ఉంది. ఒకటి, నేరుగా భగవంతుడు చెప్పిన పని అయినా చేయడం. రెండు, మనం ఏ పని చేస్తే ఏ విధమైన ఫలితం వస్తుందో ఆ ఫలితాన్ని పూర్తిగా భగవంతుడికి అర్పించడం. ఈ రెండు విధాలుగా మనం మత్కర్మ అంటే కృష్ణుని కోసం మనం పని చేయొచ్చు. కాబట్టి ఏ పని అయినా సరే మనం ఏం చేయాలంటే కృష్ణ సంబంధంలోనే మనం చేయాలి. ఇది ఎవరి కోసం చెప్తున్నారు? ఇదంతా కూడా బద్ధజీవులకి చెప్తున్నారు. అంటే ఏ లక్ష్యం సాధించడం కోసం చెప్తున్నారు? ఒకవేళ నేరుగా వెళ్ళి ముఖాముఖి కృష్ణుడిని చూడాలనుకుంటే వాళ్ళు ఏం చేయాలట? కృష్ణుడి కోసమే పని చేయాలని చెప్పుతున్నారు. ఇక్కడ ఈ విషయం మర్చిపోకూడదు. మనం రకరకాల పనుల్లో మనం నిమగ్నం అయి ఉంటాం. కానీ మనం ఏం చేయాలి? ఆ వచ్చేటువంటి పనుల యొక్క ఫలితాల పట్ల మనం ఆసక్తి లేకుండా మనం ఆ ఫలితాన్ని ఏం చేయాలి? కృష్ణుడికి అర్పించాలి. ఇప్పుడు ఎవరైనా ఇక్కడ చెప్తున్నారు, వ్యాపారం చేస్తున్నారు అనుకోండి, ఒకవేళ దానిని మనం కృష్ణ సంబంధమైన కర్మగా మార్చుకోవాలంటే ఏం చేయాలి? ఆ వ్యాపారాన్ని కృష్ణుడి కోసమే చేయాలి అని చెప్పంటారు. మరి కృష్ణుడి కోసం చేయడం అంటే ఏమిటి? ఇప్పుడు మనం ఎవరైనా ఒక యజమాని కోసం పనిచేస్తే మనం ఏం చేస్తాం? వచ్చిన లాభాన్ని అంతటిని యజమానికి ఇస్తామా లేదా? యజమానికి ఇస్తాం. అలాగే మనం కృష్ణుడి కోసం వ్యాపారం చేస్తున్నామంటే వచ్చినటువంటి ఫలితాన్ని అంతటినీ కూడా ఏం చేయాలి? కృష్ణుడికే దాన్ని ఉపయోగించాలి.
అలాగే ఇప్పుడు ఎవరైనా ఒక వ్యక్తి ఒక పెద్ద భవంతిని నిర్మించాలనుకున్నాడు అనుకోండి, దాన్ని కృష్ణపర కర్మగా చేయొచ్చు. చూడండి, ఇక్కడ ఎన్నో భవంతులు నిర్మిస్తూ ఉన్నాం. దేనికోసం నిర్మిస్తున్నాం? ఇవన్నీ కూడా కృష్ణ సంబంధంగా నిర్వహిస్తున్నాం. అంటే వీటన్నిటికీ యజమాని ఎవరు? కృష్ణుడే వీటన్నిటికీ కూడా యజమాని. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, మనం యజమానికి సేవ చేసినందుకు మనకి కొంత, మరి సేవ చేసినందుకు కొంత జీతపత్యాలు లభిస్తాయా లేదా? చూడండి, అలాగే మనం భగవత్ సేవ కోసం, మనం భగవత్తుని యొక్క సేవకి మనం పనిచేస్తున్నాం కాబట్టి మనకి దేహ పోషణార్థం భగవంతుడు కొంత ప్రసాదాన్ని, లేకపోతే ఏవైతే వస్త్రాలు, లేకపోతే ఎలాంటివి ఏవైతే ఉన్నాయో వాటిని స్వీకరించడంలో ఏ విధమైనటువంటి తప్పు లేదు. ఇక్కడ అదే చెప్తున్నారు. ఏమంటున్నారంటే, ఆ దేవదేవునికి, అంటే ఒకవేళ ఎవరైనా ఒక భవంతి నిర్మించాలనుకుంటే మనం ఆ భవంతిలో నివసించడంలో మనిషికి ఏ విధమైన అవరోధం కానీ నిషేధం కానీ లేదు, ఎంతవరకు దానిని కృష్ణుడి కోసం ఉపయోగించినంతవరకు. అలాగే ప్రతి వ్యక్తి కూడా ఏం చేయాలి? ఆహారాన్ని స్వీకరించాలి. కానీ ఆహారాన్ని ఏ విధంగా స్వీకరించమని చెప్తున్నాడు ఇక్కడ కృష్ణుడు భగవద్గీతలో? కృష్ణుడికి అర్పించి దాన్ని ప్రసాదముగా గ్రహించాలి అని చెప్పుకుంటున్నారు. ఈ విధంగా మనం ఏం చేసినా సరే ఏం చేయాలి? అది కృష్ణపరమైనటువంటి కర్మ అయి ఉండాలి. దాన్నే ఏమంటారంటే, దాన్నే కృష్ణ చైతన్యము అని అంటారు. కృష్ణ చైతన్యము అంటే అర్థం ఏమిటి? మనం ఏం చేస్తున్నా అది కృష్ణుడి కోసమే చేస్తున్నాం అనేటువంటి చైతన్యం. అర్థమవుతుంది కదా? అదే కృష్ణ చైతన్యం అంటే. దాన్నే భగవత్ చైతన్యము అని అంటాం. కాబట్టి మనం చేసే ప్రతి పని మనం ఎవరి కోసం చేస్తున్నామో మనం ఆలోచించుకోవాలి. ఇది భగవంతుడి కోసం చేస్తున్నామా, లేకపోతే వేరే ఎవరి కోసమైనా చేస్తున్నామా అనేది మనం ఇప్పుడు కూడా గుర్తుంచుకోవాలి. ఇక్కడ చెప్తున్నారు, సరే ఒక వ్యక్తి దగ్గర కోట్లాది రూపాయలు ఉన్నాయి, కోట్లాది రూపాయలు ఉంటే దాన్ని ఏం చేయొచ్చు? భగవంతుడికి ఒక మందిర నిర్మాణాన్ని చేయడం కోసం ఉపయోగించవచ్చు. సరేనండి, మా దగ్గర ధనం లేదు, మరి ఏం చేయొచ్చు అంటే అలాంటి మందిరాన్ని శుభ్రం చేయడానికి ఉపయోగించవచ్చు. చూడండి, ఒకరి దగ్గర మందిరాన్ని నిర్మించగలిగే సామర్థ్యం ఉంటుంది, మరొకరి దగ్గర మందిర నిర్మాణం చేయగలిగిన సామర్థ్యం లేకపోయినా ఆ విధంగా నిర్మించబడినటువంటి మందిరాన్ని శుభ్రం చేయడానికి సామర్థ్యత ఉండొచ్చు కదా. ఆ విధంగా మందిరాన్ని శుభ్రం చేయొచ్చు. అది కూడా కృష్ణకర్మ అవుతుంది. భగవంతుడు ఎప్పుడు కూడా ఇదిగో ఈ వ్యక్తి నాకు ₹1,00,00,000 ఇచ్చాడు, వీడు కేవలం మందిరాన్ని తుడుస్తున్నాడు అని వ్యత్యాసం చూడడం అనమాట. భావగ్రాహి జనార్దన అని చెప్పన్నారు. వారు ఎంత స్వచ్ఛతతో, ఎంత నిజాయితీతో, ఎంత ప్రేమతో ఈ సేవ చేస్తున్నారనేది భగవంతుడు చూస్తారు. మరి ప్రేమతో చేయడం అంటే ఏమిటి? ఎలా తెలుస్తుందండి? ఇప్పుడు ఇద్దరు వ్యక్తులు అదే పని చేస్తున్నారు. ఇప్పుడు మందిర మార్జనం కూడా 4-5 చేస్తున్నారు ఇక్కడ అనుకుందాం. ఇప్పుడు మనకి ప్రతిరోజు ఆదివారం ఈ కార్యక్రమం అయిన తర్వాత మందిర మార్జనం చేస్తుంటారు, లేకపోతే రోజు భక్తులు మందిర మార్జనం చేస్తుంటారు. మరి అందులో ఎవరు ప్రేమతో చేస్తున్నారు, ఎవరు ప్రేమతో చేయడం లేదు ఎలా తెలుసుకోవాలి చెప్పండి? ఎలా తెలుస్తుంది? చేసే పనిని బట్టి. అంటే ఇప్పుడు మందిర మార్జనం అనుకోండి, దాన్ని ఎలా చెప్తారు? ఇక్కడ ప్రేమ అనేది ఎలా తెలుస్తుంది? ఎందుకంటే ఇప్పుడు ప్రేమ, ఇప్పుడు చాలా చోట్ల వాడుతుంటాం ప్రేమ ప్రేమ అనే పదం, కానీ ఆ ప్రేమను మనం చూసేది ఎలా? ఎవరైనా ఒక వ్యక్తి అంటాడు, నేను నువ్వంటే నాకు చాలా ఇష్టం, నీకు చాలా ప్రేమ అని చెప్పి అంటాడు, కానీ ఎలా వ్యక్తం చేస్తారు దాన్ని? సేవ రూపంలో. అంటే సేవలో ఉన్నటువంటి నాణ్యతను బట్టి మనం ప్రేమను నిర్ణయించాలి. అంతేగాని ఊరికే, నాకు చాలామంది ఒక్కోసారి చూస్తుంటా ఊరికే పేరుకి ఏదో చేతిలో మాపింగ్ స్టిక్ పట్టుకుని అటు ఇటు 2 సార్లు రుద్దుతూ ఊరికి కబుర్లు చెప్తూ ఏం తొడవట్లేదు అనుకోండి, కానీ నాకు చాలా ఇష్టం అండి, కృష్ణుడు అంటే చాలా ఇష్టం అండి. ఎవరో ఒక వ్యక్తి వచ్చి అంటాడు, నాకు చాలా ఇష్టం అండి, కృష్ణుడు అంటే నాకు ప్రాణం అండి, సరేనండి కొంచెం మందిరం మార్జనం చేస్తారా? లేదులేండి, వేరే ఏదన్నా పని ఉంటే చెప్పండి అన్నాడు అనుకోండి. అంటే వాడికి ప్రేమ ఉన్నట్ట? వాడు చేయలేకపోతే వేరే విషయం, చేయగలిగి ఉండి చేయాలంటే కాదు. కాబట్టి ప్రేమ అనేది ఎలా వ్యక్తం అవుతుందంటే సేవ రూపంలో. ఆ సేవ యొక్క నాణ్యత ఎలా ఉంది? ఎక్కడ పడితే అక్కడ వదిలేస్తున్నాడా? చాలామందిని తొడవమన్నాం అనుకోండి, ఎక్కడ వస్తువులు అక్కడే ఉంచేసి చుట్టూ తుడిచేస్తారు. ఆ వస్తువు అలాగే ఉంటుంది, దాని కింద దుమ్ము అలాగే ఉంటుంది, దాని కింద అన్నీ అలాగే ఉంటాయి. ఫటాఫట 10 నిమిషాలు మొత్తం తుడిచేస్తాడు. కానీ ఇంకొక వ్యక్తి ఏం చేస్తాడు, 10 నిమిషాలు సమయం పట్టినా ప్రతి వస్తువుని తీసి పక్కకు పెట్టి అదంతా కూడా శుభ్రం చేసి. అంటే నాణ్యతని బట్టి మనకి ప్రేమ అనేది తెలుస్తుంది. ఇది మనం అర్థం చేసుకోవాలి. ఇంకా చెప్తున్నారు ఇక్కడ, ఒకవేళ ఎవరికైనా స్థలం ఉందనుకోండి, ఏం చేయొచ్చట? ఉద్యానవనమును పెంచవచ్చు. చూడండి, భగవంతుని ప్రీత్యర్థం ఒక తోటని పెంచవచ్చు మనం. ఎందుకంటే భారతదేశంలో ఇక్కడ చెప్తున్నారు, అతి పేదవాడైనా సరే ఎంతో కొంత స్థలం ఉంటుంది.
ప్రతి ఇంటికి కూడా ఒక పెరడు అనేటువంటిది ఉంటుంది సాధారణంగా. మరి అందులో మనం ఏం చేయొచ్చు? కృష్ణుడి కోసం పూలు పోయించవచ్చు. ఇదేమన్నా అంత కష్టమైన పని అని చెప్పండి. చాలామంది అనుకోవచ్చు, మా దగ్గర డబ్బులు ఉన్నాయి కదా, మార్కెట్కి వెళ్ళి కొనుక్కొచ్చేయచ్చు కదా అని చెప్పి. మార్కెట్కి వెళ్ళి కొనుక్కురావచ్చు, కానీ అంతకంటే కూడా ఉన్నతమైనది ఏమిటి? మనమే స్వయంగా పూలు పోయించడం. చూడండి, ఇక్కడ భాషలో మనం చూస్తే ప్రభుపాదుల వారు ఏమన్నారు? ఉద్యానవనమును పెంచవచ్చు అని చెప్పి అన్నారు. లేకపోతే ఇంకేమంటున్నారు? కొరకై పుష్పములను ఆ స్థలమునందు పూజించవచ్చు అని చెప్పి అంటున్నారు. కొనుక్కురమ్మని చెప్పారు ఎక్కడన్నా? కొనుక్కురావచ్చు. అలాంటి వాళ్ళు కూడా అలా చేయడం కూడా సేవ అవుతుంది. కానీ దానికంటే ఉన్నతమైనది ఏమిటి? మనమే స్వయంగా ఆ కార్యాన్ని చేయడం. ఇంకా ఏం చేయొచ్చట? తులసి వనమును పెంచి తులసి దళాలని కృష్ణుడికి అర్పించవచ్చు. మరి మనం ప్రతిరోజు పాడుతుంటాం తులసి కృష్ణ ప్రేయసి అని చెప్పి. తులసి కృష్ణుడికి అత్యంత ప్రియమైనటువంటిది కాబట్టి మనం తులసి దళాలని, తులసి మొక్కలని మనం స్వయంగా పెంచి, ఎందుకంటే ఏదైనా ఒక మొక్క పెంచాలి అంటే దానికి మనం చాలా శ్రద్ధ వహించాలి. అర్థమవుతుంది కదా? ఎందుకంటే ఆ మొక్కలు ఏమవుతాయి, ఒక్కోసారి వేరే జంతువులు వచ్చి వాటిని ఏం చేస్తాయి, వాటిని పొడి చేస్తుంటాయి, లేదా పీకేస్తుంటాయి. నిన్నే మేము కొన్ని మొక్కలు వేసాం, రాత్రి ఆవులు ఏం చేసి వచ్చి వెళ్ళి వాటిని విరగొట్టేసాం. కాబట్టి అందులో ఎంతో సేవ ఉంటుంది. చూడండి, ఆ ఆవులు కూడా భగవత్ సేవకే ఉన్నాయి, ఆ మొక్కలు కూడా భగవత్ సేవకే ఉన్నాయి. మళ్ళీ వాళ్ళు భగవత్ సేవ చేసేవాళ్ళు, వీళ్ళు భగవత్ సేవ చేసేవాళ్ళు. మళ్ళీ వీళ్ళిద్దరికీ మళ్ళీ గొడవలు రాకుండా చూసుకోవాలి. అది కూడా ఒక సేవ అవుతుంది, అంతే కదా? గోవులు కూడా కృష్ణ ప్రీత్యర్థమే ఉన్నాయి. అలాగే మనం వేసేటువంటి మొక్కలు కూడా కృష్ణ ప్రీత్యర్థమే. ఇక్కడ ఉండేటువంటి సేవకులు ఎవరైతున్నారో వాళ్ళు కూడా కృష్ణ ప్రీత్యర్థమే. అందరూ కృష్ణుడి సేవ కోసం ఉన్న వాళ్ళే. కానీ వాళ్ళలో మళ్ళీ విభేదాలు రావచ్చు, అవి రాకుండా చూసుకోవాలి. అది కూడా ఒక సేవ. చూడండి, కాబట్టి ఏదైనా ఒక మొక్క పెంచాలన్నా లేకపోతే ఏది చేయాలన్నా సరే, చూడండి, ఈ ప్రపంచంలో ధనం సంపాదించడం చాలా సులభం అన్నమాట. ధనం సంపాదించడం సులభం, కానీ స్వయంగా ఒక పని చేయడం అనేది కష్టం. మీకు అర్థమవుతుంది కదా? కాబట్టి స్వయంగా మనం చేయలేని పక్షంలో మనం ధనాన్ని ఇవ్వచ్చు. ఒకవేళ ఎవరి దగ్గరైనా స్వయంగా చేయగలిగే శక్తి ఉంది, ధనం కూడా ఉందంటే ఇంకా శ్రేష్టం. అవకాశం ఉన్న వాళ్ళు ఏం చేయాలి? స్వయంగా చేయడానికి ప్రయత్నం చేయాలి. లేనప్పుడు ఆర్థిక సాయం చేయొచ్చు. ఎందుకంటే కృష్ణుడు ఇక్కడ అడుగుతున్నాడు, ఏమంటున్నాడు? పత్రం పుష్పం ఫలం తోయం అని చెప్పుకుంటున్నాడు. కాబట్టి మనం ఒక పుష్పాన్ని కానీ, ఒక పత్రాన్ని కానీ, ఒక ఫలాన్ని కానీ, మనం జలమును కానీ భగవంతుడికి అర్పించవచ్చు. ఈ రోజుల్లో జలం అర్పించడం ఇక్కడ అనిపించవచ్చు, ఏమిటి జలం అంటాడేమిటి, ఏముంది, నీరు అర్పించడం పెద్ద కష్టమా అని చెప్పి. అవును, ఒకప్పుడు నీరు అర్పించడం కూడా కష్టమే. ఇప్పుడంటే ఏదో కరెంట్ ఉంది కాబట్టి ఇక్కడ స్విచ్ చేస్తే అక్కడ బయోమని నీళ్ళు వెళ్ళిపోతాయి కదా, మోటార్ నిండిపోయిన ట్యాంక్ నిండింది కట్టేయండి. కానీ పూర్వం అలా కాదు, కుండలతో మోసుకొచ్చేవాళ్ళు నీళ్లు. చూడండి, అంటే ఈ రోజుల్లో ఉన్న వాళ్ళకి అనిపించవచ్చు, ఏమిటి కృష్ణుడు ఇక్కడ పత్రం పుష్పం ఫలం తోయమంటున్నాడు, అదేమన్నా పెద్ద విషయమా అని అనిపించవచ్చు. ఎందుకని మనకి పెద్ద విషయం అనిపించట్లేదంటే, ఈ రోజుల్లో అన్నీ కూడా ఆధునికమైనటువంటి వస్తువులు ఉన్నాయి కదా, అందుకని ఇవన్నీ కూడా చాలా చీప్ అనిపిస్తున్నాయి. కానీ పూర్వం అలా కాదు. ఇప్పుడు నేను చెప్పాను కదా, రామానుజాచార్యుల వారు మీరు చూస్తే ఆయన శ్రీరంగపట్టణంలో, మీరు ఎప్పుడైనా శ్రీరంగం వెళితే అక్కడ మీరు చూడొచ్చు, ఆలయం ఎక్కడ ఉంటుంది, రంగనాథస్వామి ఆలయం, రాజగోపురం అన్ని దాటుకుని లోపలికి ఎక్కడికో వెళ్ళాలి. అక్కడ నుంచి కావేరీ నది ఎక్కడో అమ్మా మండపం అని ఉంటుంది, ఎక్కడో 1 కిలోమీటరు 2 కిలోమీటర్ల దూరం ఉంటుంది అనమాట. మరి అక్కడ కావేరీ నదికి వెళ్ళి కుండలతో నీళ్లు మోసుకుని వచ్చేవారు అనమాట. ఎవరు? రామానుజాచార్యులు వారు రోజు. అప్పట్లో సేవలంటే అవే. అర్థమవుతుంది కదా? కాబట్టి జలమును తీసుకురావడం అంటే వాళ్ళు అంత దూరం నడుచుకుంటూ వెళ్ళి వాళ్ళు ముందు మునిగి, ఎందుకంటే మరి పవిత్రంగా ఉండాలి కాబట్టి వాళ్ళు ఏం చేసేవారు, ఆ ముందు ఆ నీళ్ళల్లో వాళ్ళు మునిగి ఆ కుండని కడిగి కుండతో నీళ్లు నెత్తి మీద పెట్టుకుని మోసుకొచ్చేవారు. అలాగే మరి ఒక పత్రాన్ని అర్పించమని చెప్పి అంటున్నాడు. పత్రాన్ని అర్పించడం అంటే ఈ రోజుల్లో మనకి అర్పించవచ్చు, ఏముందంటే ఆకులు ఎక్కడిపోతే అక్కడ ఉన్నాయి కదా, అది కాదు విశేషం. నువ్వు స్వయంగా నువ్వు సంరక్షిస్తూ ఒక మొక్కని పెంచి దాని యొక్క పత్రాన్ని తీసుకొచ్చి భగవంతుడికి, అది ఎక్కడ ఉద్దేశం. అంతేగాని వస్తూ ఏముంది, అక్కడ మార్కెట్లో ఎవడో అమ్ముతాడు కదా, పూలు కొనుక్కొచ్చేయచ్చు కదా, అది ఏమీ చేయని వాడికంటే వాడు మెరుగే. అర్థమవుతుంది కదా? కానీ ఇక్కడ కృష్ణుడు చెప్పేది ఏమిటంటే, ఒక పుష్పాన్ని ఇవ్వమని చెప్పి అంటే దాని అర్థం నువ్వు స్వయంగా ఒక పుష్పాన్ని, ఒక మొక్కని పెంచి అది పువ్వు పూస్తే తీసుకొచ్చి ఇస్తే భగవంతుడికి చాలా సంతృప్తి. అది ఇక్కడ చెప్పింది, పత్రం పుష్పం ఫలం తోయం అని చెప్పన్నారు. ఆ విధంగా మనం చేయొచ్చు. ఇవి కొన్ని ఉదాహరణలు అనమాట, ఎలా చేయొచ్చు అనేటువంటి దానికి.
కాబట్టి కృష్ణుని యొక్క సాహచర్యమే జీవితం యొక్క అత్యున్నత పూర్ణత్వం అని భావించేవాడిని ఏమంటారట మత్పరమహ అని చెప్పంటారు. అర్థమవుతుంది కదా. అంటే వెళ్ళి కృష్ణుడితో సాహచర్యం చేయడం అంటే ఆయనతో పాటుగా కలిసి జీవించడమే అత్యున్నతమైనటువంటి పరిపూర్ణత జీవునికి అనుకున్న దాన్నే ఉంటారంటే మత్పరమహ అని చెప్పంటారు. అలాంటి వాడు వేరే ఏ లోకానికి వెళ్ళాలనుకుంటాట, చంద్రలోకానికో లేదా సూర్యలోకానికో స్వర్గలోకానికి వెళ్ళాలని అనుకోడట. చూడండి, బ్రహ్మలోకానికి కూడా వెళ్ళాలనుకోడట. ఈ విశ్వంలో అత్యున్నత లోకం ఏంటంటే బ్రహ్మలోకం అనమాట. అతనికి అలాంటి వాటి పట్ల అతనికి ఏ విధమైనటువంటి ఆకర్షణ ఉండదు. కేవలం అతనికి ఆకర్షణ దీని పట్ల అత్యున్నతమైనటువంటి కృష్ణలోకానికి వెళ్ళాలనే అతడు ఆసక్తుడై ఉంటాడు. మరి అత్యున్నతమైనటువంటి లోకం ఏమిటి? భగవంతుడు ఉండేటువంటి లోకాన్ని ఏమని దాన్ని గోలోక బృందావనము అని చెప్పి అంటారు. ఆ గోలోక బృందావనం ఏదైతే ఉందో అక్కడికి వెళ్ళాలనుకుంటాడు. కాబట్టి అతడేదో బ్రహ్మజ్యోతులు ఐక్యం అవ్వాలని కూడా అనుకుంటున్నాడు. చాలామంది ఏమనుకుంటారంటే అందుకే మనం చెప్తున్నాం, ముందు మనం చెప్పుకున్నాం, మానసిక కల్పలను వదిలిపెట్టాలని చెప్పి. అంటే కొంతమంది ఆ బ్రహ్మజ్యోతులు ఐక్యం అయిపోవాలనుకుంటారు. నేను భగవంతుల్లో కలిసిపోవాలనుకుంటున్నానండి అంటారు కొంతమంది. అది చాలా గొప్ప విషయంగా అనుకుంటారు చాలామంది. కానీ అవతల వ్యక్తిలో కలిసిపోవాలనుకునే దానికంటే అవతల వ్యక్తికి సేవ చేయాలని కూడా గొప్పది. అవునంటారు కదంటారు. చెప్పండి, సేవ చేయడం గొప్ప విషయమా లేకపోతే అందులో ఐక్యమైపోవాలని కూడా గొప్ప విషయం? సేవ చేయడం అనేది గొప్ప విషయం. ఇంకెక్కడ ఏమంటున్నారంటే మద్భక్త అను పదము ద్వారా సూచింపబడినట్లు అతడు శ్రవణము, కీర్తనము, స్మరణము ఇవి ఏవైతే నవవిధ భక్తి విధానాలు ఉన్నాయో వాటిలో అతడు పూర్ణముగా నిమగ్నుడై ఉంటాడు. భక్తుడు ఎప్పుడు కూడా ఏం చేస్తున్నాడు అంటే ఈ 9లో ఏదో ఒకటి చేస్తూ ఉంటాడు భక్తుడు. ఏమున్నాయి? శ్రవణ, కీర్తన, స్మరణ, వందన, పాదసేవన, దాస్యరే. చూడండి, శ్రవణం, కీర్తనం, స్మరణం, వందనం, పాదసేవనం, దాస్యం, అలాగే పూజనం, సఖ్యం, ఆత్మనివేదనం, ఇవి 9 ఉన్నాయి. కాబట్టి భక్తుడు ఈ 9 ఏదో ఒక దాంట్లో నిమగ్నమై ఉంటాడు. 9లోనూ నిమగ్నమై ఉండొచ్చు, 8 చేయొచ్చు, 7 చేయొచ్చు, 6 చేయొచ్చు, 5 చేయొచ్చు, 4 చేయొచ్చు, 3, 2 లేదా కనీసం ఒకదానిలో అయినా మనం నిమగ్నం కావచ్చు. కానీ ఎల్లప్పుడూ వాటిలో నిమగ్నమై ఉండాలి. ఇంకేమన్నారంటే ఇంకా సంఘవర్జిత అనేటువంటి పదాన్ని ఇక్కడ చెప్పారు. అంటే అర్థం ఏంటి? చాలా ముఖ్యమైనదట. కృష్ణునికి వ్యతిరేకులైన వారు ఎవరైతే ఉంటారో వారికి దూరంగా ఉండాలట. ఎవరు? ఒకవేళ మనం కృష్ణలోకానికి వెళ్ళాలి, కృష్ణుడిని ముఖాముఖి చూడాలనుకుంటే కృష్ణుడికి వ్యతిరేకులైనటువంటి వారి నుండి దూరంగా ఉండాలి. మరి కృష్ణుడికి వ్యతిరేకమైనటువంటి వారు ఎవరు అంటే ఇక్కడ చెప్తున్నారు నాస్తికులు. నాస్తికులు అంటే ఎవరు? నాస్తికులు అంటే భగవంతుడు లేడని అనేవారు అని అనుకుంటాం మనం సాధారణంగా. భగవంతుడు లేడనేవారు నాస్తికులు అని చెప్పి అంటాం కదా. కానీ వాస్తవానికి శాస్త్రంలో చెప్పిన నిర్వచనం అది కాదు. నాస్తికులు అంటే ఎవరని అంటారంటే వేదనామానిలా బౌద్ధ హోయ్ నాస్తిక్, అంటే వేదశాస్త్ర ప్రమాణాన్ని విశ్వసించని వాడు నాస్తికుడు. భగవంతుడు లేననేవాడు కాదు వాస్తవంగా నాస్తికుడు అంటే. వేద ప్రమాణాన్ని విశ్వసించనివాడు. అంటే వేదశాస్త్రాలని కాదని చెప్పి నేను వేదాన్ని నమ్మను లేదా వేద సంబంధమైనటువంటి శాస్త్రాలని నమ్మను అంటూనే నేను దేవుణ్ణి నమ్ముతానని అనుకోండి, వాడు కూడా నాస్తికుడితో సమానం. చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి విషయం. వేదనామానిలా బౌద్ధ హోయ్ నాస్తిక్. అందుకే ఏమన్నారంటే ఈ బౌద్ధులు, జైనులు, ఎందుకంటే ఆ కాలానికి ఏం చెప్పారంటే బౌద్ధులు, జైనులు అందరూ కూడా నాస్తికులు అని చెప్పన్నారు. ఎందుకంటే వాళ్ళు వేదశాస్త్రాన్ని విశ్వసించరు కాబట్టి. మరి వేదశాస్త్రాన్ని విశ్వసించని వాళ్ళు హిందువులుగా చెప్పే వాళ్ళలో కూడా చాలామంది వేదశాస్త్రాన్ని నమ్మని వాళ్ళు చాలామంది ఉన్నారు. చూడండి, మీకు ఇప్పుడు ఈ నిర్వచనం బట్టి చూస్తే హిందువులుగా తమను తాము చెప్పుకునే వాళ్ళు కూడా ఎక్కువ శాతం మంది నాస్తికులే. ఎందుకంటే భగవద్గీతలో మనకి కృష్ణుడు చెప్తున్నాడు 16వ అధ్యాయం చివరిలో ఏమంటాడంటే యశాస్త్ర విధిముత్సృజ్య వర్తతే కామకారత. ఎవరైతే యశాస్త్ర విస్మృజ్య అంటే ఏమిటి? శాస్త్రంలో చెప్పబడినటువంటి విధులు ఏవైతే ఉన్నాయో వాటిని మర్చిపోయి వాటిని వదిలిపెట్టి వర్తతే కామకారత, వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా ఎవరైతే వర్తిస్తూ ఉంటారో నససిద్ధిమవాప్నోతి నసుఖం న పరాంగతి అని చెప్పంటాడు. వాళ్ళు సుఖాన్ని పొందరు, ఇక్కడ కానీ పరలోకంలో కానీ ఎక్కడ కూడా సుఖంగా ఉండలేరు అని చెప్పంటున్నాడు. అంటే దాని అర్థం ఒక వ్యక్తి అనుకోవచ్చు, నేను చాలా గొప్ప ఆధ్యాత్మికవేత్తని, నేను ఎన్నో దేవాలయాలు నిర్మించాను, లేకపోతే ప్రతి సంవత్సరం నేను ఎక్కడికో నడిచి వెళ్తాను, లేకపోతే నేను ఏదో
గుడి చుట్టూ పొర్లి దండాలు చేసి నేను ఏదో చేస్తాను, ఇలాంటివన్నీ ఏవేవో చేయొచ్చు. కానీ వాడు ఎవరినైతే మొక్కుతున్నాడో అది శాస్త్రంతో సంబంధం లేదనుకోండి. ఉదాహరణకి ఈ రోజుల్లో బాగా షిరిడి సాయిబాబా అంటే చాలామందికి ఇష్టం అనమాట. ఏ ఊళ్ళో చూసినా సరే ఏకంగా ప్రభుత్వం కూడా షిరిడీకి ఏకంగా ప్రత్యేకమైనటువంటి రైళ్లు బస్సులు అని నడుపుతుంది. కానీ అక్కడ శాస్త్రంలో లేదు. చూడండి, చాలామందికి వింతగా ఉండొచ్చు, ఏంటి ఇలా చెప్తున్నారు. అవును, ఈ సాయిబాబా అనేటువంటి వ్యక్తికి వేదశాస్త్రాలతో సంబంధం లేదు ఎక్కడ కూడా. ఒకవేళ ఎవరైనా నేను గొప్ప సాయిబాబా భక్తుండండి కాబట్టి నేను గొప్ప హిందువుని అనుకుంటే నువ్వు హిందువు అయి ఉండొచ్చేమో, కానీ శాస్త్రం దృష్ట్యా చూస్తే నువ్వు ఎవరో అవుతావు? ఏ కేటగిరీలోకి వెళ్తాడు వాడు? నాస్తికుడు. ఎందుకని నాస్తికుడు వాడు ఏదో ఆర్భాటంగా ఏదో చేస్తున్నాడు, కానీ వాడు చేసేదానికి శాస్త్ర సమ్మతం లేదు. మనకి 33 కోట్ల మంది దేవతలు ఉన్నారు, లేకపోతే భగవంతునికి అవతారాలు ఎన్నో ఉన్నాయి, రాముడు కృష్ణుడు మొత్తం అనేకమైనటువంటి శాస్త్రంలో చెప్పినటువంటి వాళ్ళందరినీ వదిలేసి నువ్వు ఎవరో నేను 10 కోట్లు పెట్టి, కొంతమంది వస్తుంటారు, ఏమంటే మా ఊళ్ళో మేము 1 కోటి రూపాయలు పెట్టి నేను సాయిబాబా గుడి కట్టించానండి. వాడు ఏమనుకుంటాడు, అబ్బో నేను చాలా గొప్ప భక్తుడే, నాకు ఏమైనా దండేస్తారేమో అనుకుంటాడు. ఏమీ లేదు, నువ్వు నాస్తికుడివి. ఎందుకని నువ్వు నాస్తికుడివి? ఎందుకంటే నీకు శాస్త్ర సంబంధం లేని పనులు చేస్తున్నావు. అలాగే ఈ రోజుల్లో ఇంకా అనేకమైనటువంటి భావాలు వాళ్ళు వీళ్ళు చాలామంది వచ్చారనమాట. వాళ్ళని పూజించేవాళ్ళు అమ్మా భగవాన్ అంటాడు ఒకడు, చూడండి. ఇంకొకళ్ళు ఇంకోటి ఏదో అంటారు, ఇంకో బాబా అంటారు, ఆ బాబా అంటారు, ఈ బాబా అంటారు. ఎక్కడున్నాయి శాస్త్రాల్లో? శాస్త్రాల్లో ఎవరున్నారు? శంకరాచార్యులు వారు ఉన్నారు, రామానుజాచార్యులు వారు ఉన్నారు, మధ్వాచార్యులు వారు ఉన్నారు, నింబార్కాచార్య, వల్లభాచార్య, చైతన్య మహాప్రభు, అన్నమాచార్య, వీళ్ళందరి గురించి ఉంది శాస్త్రాలు. నువ్వు కొత్తగా ఎవరినో తీసుకొచ్చి వాళ్ళని పట్టుకుని నువ్వు ఏదో చేస్తానంటే నువ్వు నాస్తికుడివి. అంటే ఈ నిర్వచనం ప్రకారం చూస్తే ప్రపంచంలో నాస్తికులు ఎక్కువ మంది ఉన్నారు. హిందువుల్లో కూడా నాస్తికులు ఎక్కువ మంది ఉన్నారు ఈ నిర్వచనం ప్రకారం. ఇప్పుడు అందుకే ఇక్కడ ఏమంటున్నారు, కృష్ణునికి వ్యతిరేకులైన వారంటే ఎవరట? కామ్యకర్మరతులు, మనోకల్పనాపరులు. 2 రకాలు చెప్పారు. కామ్యకర్మలు అంటే ఎవరట? వాడు చేసినటువంటి పని యొక్క ఫలితాన్ని వాడే భోగించాలనుకునేవాడు ఒకడు. రెండవది ఇలా మానసిక కల్పన చేసేవాడు. దాని గురించే అర్జునుడు అడుగుతాడు. చూడండి, 17వ అధ్యాయం మొదట్లో వస్తుందన్నమాట శ్లోకం. చూడండి, 17వ అధ్యాయం మొదటి శ్లోకం, 1 లేదా 2వ శ్లోకాల్లో అర్జునుడు అడుగుతాడు ఒక ప్రశ్న. ఏమంటాడు చూడండి, అర్జునుడు ఏమంటున్నాడు? ఏ శాస్త్ర విధిముత్సృజ్య యజంతే శ్రద్ధయాన్వితాః తేషాం నిష్ఠాతు కా కృష్ణ సత్వమాహు రజస్తమః. చూడండి ఏమంటాడంటే, అర్జునుడు ప్రశ్నించిన ఓ కృష్ణ, శాస్త్ర నియమాలను పాటించకుండా, చూడండి అర్జునుడు అడిగాడు ఈ ప్రశ్న 5000 సంవత్సరాల క్రితం. శాస్త్ర నియమాలను పాటించకుండా తమ మానసిక కల్పనలను అనుసరిస్తూ పూజలు చేసే వారి పరిస్థితి ఎలాంటిది? చూడండి, కొత్తగా మనం ఏం చర్చించలేం. ఇక్కడ ఏమంటున్నాడు? ఇక్కడ శాస్త్ర నియమాలని పక్కన పడేసి తమ మానసిక కల్పనల ద్వారా నువ్వు ఎందుకయ్యా పూజ చేస్తున్నావంటే నాకేదో బాగుందని అనిపించిందండి, అక్కడికి వెళ్ళడం మొదలుపెట్టిన దగ్గర నుంచి నాకు చాలా బాగున్నట్టుగా అనిపించిందండి. అంటే నీకు ఎక్కడికి వెళ్ళిన తర్వాత, ఇప్పుడు అలాగైతే రోజు ఇప్పుడు బార్ షాప్కి వెళ్ళేవాళ్ళు చాలామంది ఉంటారు, అవునా కదా? మీరు వెళ్ళండి భీమవరం, అక్కడికి వెళితే అక్కడ ఒక జంక్షన్ వస్తుంది. ఆ జంక్షన్ దగ్గరికి వెళితే అక్కడ మొత్తం చుట్టూ చాలామంది మందుబాబులు ఊగిసలాడుతూ ఉంటారు. ఇప్పుడు ప్రభుత్వం అనొచ్చు ఏమనంటే, మరి భీమవరం పట్టణంలో ఉన్న దేవాలయాలన్నిటికంటే కూడా ఈ బార్ షాపుల్లోనూ, లేకపోతే ఇంకా ముందుకెళ్తే డీమార్ట్లోనూ ఎక్కువ మంది జనం వస్తున్నారు కాబట్టి వీటిని మేము దేవాలయాలుగా పరిగణిస్తున్నాం అని చెప్పి అనొచ్చు కదా, ఎందుకంటే మరి దేనికి ఎక్కువ డిమాండ్ ఉంటుంది? చాలామంది ఇదే అడుగుతారు. మీరు అలా చెప్తున్నారంటే షిరిడీకి గవర్నమెంట్ కూడా మరి బస్సులు వేసింది, రైళ్ళు వేసింది, లక్షల సంఖ్యలో జనం వెళుతున్నారు, మీరు ఎలా కాదు? అదేంటి, జనం ఎక్కడికి ఎక్కువ వెళితే వాడే దేవుడా? అలా అయితే బార్ షాపులకు కూడా వెళుతున్నారు, వాటినే దేవాలయాలు అనుకోవాలా? చెప్పండి. వాడి దగ్గర కూడా వెళ్తే వాడు కూడా తత్వం మాట్లాడతాడు, తాగరా తాగి ఊగరా అంటాడు వాడు కూడా దగ్గర. దాన్నే మనం అన్నిటి మీద వేసుకోవచ్చు కదా, ఎక్కడ పడితే అక్కడ కొటేషన్ల కింద తాగండి తాగి ఊగండి అని. కాబట్టి అది కాదనమాట. అందుకే ఇక్కడ అర్జునుడు అడుగుతున్నాడు, ఏమంటున్నాడంటే, వారు సత్వగుణంలో ఉన్నవాళ్ళ, రజోగుణంలో ఉన్నవాళ్ళ, లేదా తమోగుణంలో ఉన్నవాళ్ళ, ఏమిటిది చెప్పు కృష్ణ అని అడుగుతాడు. దానికి ఏకంగా ఒక అధ్యాయమే చెప్పాడు కృష్ణుడు. ఏంటి? 17వ అధ్యాయం. అందుచేత ఇక్కడ ఏమని చెప్తున్నామంటే, కాబట్టి ఇక్కడ ఈ మనోకల్పనా పరులు సైతము కృష్ణునికి వ్యతిరేకులై ఉంటారు అని చెప్పుకుంటున్నారు. అందుకే మరి విశుద్ధ భక్తి యోగం అంటే ఏమిటి ఇక్కడ చెప్పారు. అన్యాభిలాషిత శూన్యం జ్ఞానకర్మ ధ్యానావృతం అనుకూల్యైన కృష్ణానుశీలనం భక్తిరుత్తమా అని చెప్పున్నారు. ఇవన్నీ లేకుండా అంటే ఈ కామ్యకర్మరతులు, మనోకల్పనాపురులు, ఇలాంటి వాళ్ళ యొక్క సంగత్వానికి మనం దూరంగా ఉండాలి. అది ఇక్కడ చెప్పినటువంటి విషయం.
కాబట్టి ఇవన్నీ కూడా చాలా చక్కగా మనకి వివరించబడ్డాయి. ఆ, ఈ విధంగా భక్తుడైనటువంటి వాడు మరి ఎల్లప్పుడూ కూడా ఏం చేస్తారట, ఆ, ఇంకా ఈ శ్లోకంలో ఏం చెప్పారు, నిర్వైరహ సర్వభూతేషు యః సమామేతి పాండవ. చూడండి, నిర్వైరహ అని చెప్పినారు. అంటే భక్తుడైనటువంటి వాడికి, అంటే భగవద్ధామ వెళ్ళాలనుకునే వాడికి శత్రువులు ఎవరు ఉండకూడదట. మరి అదెలా సాధ్యం అండి? ఎందుకంటే ఇప్పుడు మనం ప్రవచనం చెప్తున్నాం. ఇప్పుడు నేను ఒక మాట చెప్పాను, ఇగో ఇలాగ మీరు అలా చేయకూడదు, ఇలాగా సాయిబాబా అనేటువంటిది శాస్త్రానికి అనుగుణంగా లేదు. కొంతమందికి శత్రుత్వ భావన కలగవచ్చు, వీడేమిటి ఇలా చెప్తున్నాడు, ఇంత దూరం మేము ఎండలో ఇంత ప్రయాణం చేసి వస్తే మేము మా ఆరాధ్య దైవాన్ని మీరు ఇలా అంటారా? శత్రుత్వం కలుగుతుంది కదా. మరి భక్తుడు అనేవాడు మరి ఆధ్యాత్మిక ప్రపంచానికి వెళ్ళాలంటే శత్రుత్వ భావం ఉండకూడదు అంటున్నారు. దాని అర్థం ఏమిటి ఇక్కడ ఆచార్యులు చెప్తున్నారు? శత్రుత్వ భావం ఉండకూడదంటే దాని అర్థం ఏంటంటే అందరికీ కృష్ణ భక్తి చేసేటువంటి అవకాశం ఇవ్వాలి. శత్రుత్వం ఎప్పుడవుతుంది చూడండి, చెప్పాల్సినటువంటి సత్యాన్ని వాడు ఏదన్నా అనుకుంటాడని చెప్పలేదు అనుకుంటే అప్పుడు శత్రువు అట. మీకు అర్థమవుతుందా లేదా? చూడండి, కృష్ణుడి దృష్టిలో మనం ఎప్పుడు శత్రువు అవుతాం? ప్రాపంచిక దృష్టిలో శత్రువు ఎప్పుడు అవుతాం? ప్రాపంచిక దృష్టిలో నిజం చెప్తే శత్రువు అవుతాం, అవునా కదా? కానీ కృష్ణుడి దృష్టిలో నిజం చెప్పకపోతే మనం శత్రువు అవుతాం. కాబట్టి నిర్వైరహ అంటే అర్థం ఇది. కాబట్టి కృష్ణ భక్తులు అనేవాడు ఏం చేస్తాడు, అందరికీ భగవద్గీత సందేశం తెలుసుకోవడానికి అవకాశం ఇస్తాడు. వాడు వీడని లేకుండా ఆ జాతి, వీడిది ఈ మతం, లేకపోతే వీడిది ఈ కులం, లేకపోతే ఇది స్త్రీ, లేకపోతే ఇది పురుషుడు, లేకపోతే వీడది ఈ అలాంటివి ఏమీ లేకుండా ప్రతి ఒక్కరికి భగవంతుడి జ్ఞానం తెలుసుకునేటువంటి అవకాశం ఇస్తాడు. అది నిర్వైరహ, శత్రుత్వం లేకపోవడం అంటే అర్థం. ఇంకేమన్నారు, నిర్వైరహ సర్వభూతేషు యః సమామేతి పాండవ అని చెప్పున్నారు. కాబట్టి ఈ విధంగా ఏమిటంటే భక్తుడు చేసేటువంటిది అన్నిటికంటే కూడా అత్యున్నతమైనటువంటి పరోపకార కార్యం అని చెప్పుకుంటున్నారు. ఏమిటది? జీవునికి భగవంతునితో ఉన్నటువంటి నిత్య సంబంధాన్ని తెలియజేయడం ఏదైతే ఉందో అది అన్నిటికంటే కూడా అత్యంత గొప్ప కార్యం. అదే విషయాన్ని కృష్ణుడు కూడా భగవద్గీత 18వ అధ్యాయంలో చెప్తున్నాడు. ఎవరైతే ఓ అర్జున, మన ఇద్దరి మధ్య జరిగినటువంటి సంభాషణ ఏదైతే ఉందో దీనిని ఎవరైతే మరి యోగ్యులైనటువంటి వారికి తెలియజేస్తారు, అంటే ఇక్కడ అసూయాపరులకు చెప్పకూడదు కృష్ణుడు చెప్తాడు, నాస్తికులకు చెప్పకూడదు, లేదా నా యొక్క భక్తులైనటువంటి వారికి ఎవరైతే ఈ విషయాన్ని చెప్తారో, ఈ సందేశాన్ని, వారికంటే ప్రియమైనటువంటి వాళ్ళు మరొకరు ఎవరు లేరని కృష్ణుడు చెప్తాడు. నచతస్మాన్ మనుష్యేషు కశ్చిన్ మే ప్రియకృత్తమః అని చెప్పుకుంటాడు. నాకు అత్యంత ప్రియమైనటువంటి వాళ్ళు అని చెప్పుకుంటాడు. మరి మొత్తానికి 11వ అధ్యాయం మనం చూసినట్లయితే, ఈ 11వ అధ్యాయం విశ్వరూప సందర్శన యోగం అని కూడా అంటారు. విశ్వరూపం చూపిస్తాడు. మొట్టమొదట అందులో మనం చూస్తే విశ్వరూపాన్ని చూపిస్తాడు. మొత్తం సమస్త విశ్వం అంతా కూడా, ఈ విశ్వంలో ఏముందో అదంతా కూడా అర్జునుడు కృష్ణుడిలో చూస్తాడు. అదొకటి. రెండవది మనకి కాలరూపాన్ని చూపిస్తాడు కృష్ణుడు. కాలరూపం అంటే ఏమిటి? ఏ విధంగా కాలం రూపంలో అందరినీ హరించి వేస్తాడనేటువంటిది కూడా అక్కడ అర్జునుడు ఇంకా యుద్ధం మొదలవే అవ్వలేదు ఇంకా, కానీ విశ్వరూపంలో ఏం చూస్తాడు, మొత్తం ద్రోణాచార్యుడు, భీష్ముడు, మొత్తం వీళ్ళందరూ కూడా ఏమైపోతుంటారు, కృష్ణుని యొక్క అగ్నితో కూడుకున్నటువంటి నోళ్లలోకి వెళ్ళిపోతారు అనమాట. కాలరూపం చూడండి, చాలా భయానకంగా ఉంటుందన్నమాట. అందులో పెద్ద పెద్ద యోధులందరూ కూడా ఏం చేస్తారు, ఆ పళ్ళల్లో ఇరికిపోయి ఉంటారు అనమాట. అది కూడా చూస్తాడు. ఆ కృష్ణుడి యొక్క విశ్వరూపం వాడంతా కూడా చూర్ణం అయిపోతుంటారంటే ఇవన్నీ చూస్తాడు. అది కాలరూపం అంటారు. ఆ తర్వాత కృష్ణుడు మళ్ళీ అర్జునుడికి ఏం చూపిస్తాడు, చతుర్భుజ రూపాన్ని చూపిస్తాడు. చతుర్భుజ రూపాన్ని చూపించిన తర్వాత చివరికి మళ్ళీ ద్విభుజ శ్యామసుందర రూపం చూపిస్తాడు. అంటే దీని అర్థం ఏమిటంటే ఆ విశ్వరూపానికి, ఆ కాలరూపానికి, ఆ చతుర్భుజ విష్ణు రూపానికి కూడా మూలం ఎవరు? కృష్ణుడు. అంతేగాని ఆ రూపాల నుంచి కృష్ణుడు రాలేదు, కృష్ణుడు ఆ రూపాలకు మూలం. ఇది మనం అర్థం చేసుకోవాలి. అందుకే అత్యున్నతమైనటువంటి ఆరాధన ఏమిటి అంటే మరి ఈ కృష్ణుని యొక్క ద్విభుజ శ్యామసుందర రూపం ఏదైతే ఉందో, ద్విభుజ శ్యామసుందర రూపం అంటే 2 చేతులు కలిగినటువంటి రూపం, అలాగే త్రిభంగి రూపం, అలాగే పిల్లల గ్రోవి వాయిస్తూ శ్రీమతి రాధారాణితో అలాగే గోవులతో కలిసి కృష్ణుడు నృత్యం చేసేటువంటి రూపం ఏదైతే ఉందో ఇది సర్వోన్నతమైనటువంటి రూపంగా చెప్పబడుతుంది అన్నమాట. మరి ఆ శ్రీకృష్ణ భగవానుడే మళ్ళీ ఆయన ఏం చేస్తాడు, శ్రీ చైతన్య మహాప్రభుగా 500 సంవత్సరాల క్రితం ఆయన వచ్చి మరి అందరికీ చైతన్య మహాప్రభుగా వచ్చి ఆయన ఏం చేస్తాడంటే కృష్ణ భక్తి చేయడానికి జనులకు యోగ్యతనిస్తాడు. చూడండి, చాలా చక్కటి విషయం మనం చూడాల్సింది.
ద్వాపరయుగాంతంలో కృష్ణుడు చెప్పాడు ఏమని, సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ, అహం త్వాం సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. అన్ని ధర్మాలను విడిచిపెట్టి నాకు శరణాగతి పొందండి, ఆ విధంగా మీరు శరణాగతి పొందితే మీ యొక్క పాపాలన్నింటినీ కూడా నిర్మూలిస్తాను, మీరు సందేహం వద్దు అని చెప్పి అన్నాడు. కానీ ఎవరు కూడా మరి కలియుగంలో కృష్ణుడికి శరణాగతి పొందడానికి సిద్ధంగా లేరే, మరి ఏం చేయాలి? అందుకే మళ్ళీ కృష్ణుడు ఏం చేస్తాడు, చైతన్య మహాప్రభుగా వచ్చి జనులకు ఏ విధంగా ఈ కలియుగంలో కూడా కృష్ణుడికి శరణాగతి పొందాలనేది ఆయనే స్వయంగా చేసి చూపిస్తాడు. కాబట్టి కృష్ణుడికి ఎలా శరణాగతి పొందాలో బోధించేటువంటి భక్తావతారం ఎవరంటే శ్రీ చైతన్య మహాప్రభు. అంటే జనులకు కావలసినటువంటి యోగ్యతను ఇస్తాడనమాట. అంటే కృష్ణ భక్తి చేయగలిగే అర్హతని సాధించడానికి మనకి ఏదైతే స్వచ్ఛత కావాలో ఆ స్వచ్ఛతని మనం ఎలా సాధించాలో ఎవరు బోధిస్తారు? చైతన్య మహాప్రభు మనకు ఒక మార్గాన్ని బోధిస్తారు, ఎలా మనం కృష్ణుడికి శరణాగతి పొందగలం. అది ఎవరు చేస్తారు? వచ్చి మళ్ళీ భక్తావతారం చైతన్య మహాప్రభుగా వచ్చి ఆయన ఆ యొక్క కార్యం చేస్తారు. కాబట్టి ఈ విధంగా మనం మరి ఇప్పటివరకు మనం చేసినటువంటిది ఏదైతే ఉందో ఇది శ్రవణం అని చెప్పి అంటాం. మరి నవవిధ భక్తి మార్గాలు ఏవైతే ఉన్నాయో అందులో శ్రవణం అనేటువంటిది ఒకటి. కాబట్టి ఇప్పటివరకు మనం అందరం కూడా గడిపినటువంటి సమయం ఏదైతే ఉందో ఇది మనకి శాశ్వతమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. అది నామ సంకీర్తనం చేసినా అలాగే మనం శ్రవణం చేసినా ఇవన్నీ కూడా ఏమిటంటే ఇవన్నీ కూడా మత్కర్మ అని చెప్పి అంటారు. మత్కర్మ అంటే ఏమిటి? కృష్ణుడి పని అనమాట. ఇది అర్థమవుతుంది కదా. వారం అంతా మనం మన పనులు చేసుకుంటూ ఉన్నాం, కానీ వారానికి ఒకరోజు ఇప్పుడు మనం వచ్చి చేసేదంతా కూడా ఏమిటంటే ఇది మత్కర్మ అంటే కృష్ణుడి యొక్క కర్మ. కానీ ఇది వారానికి ఒకసారి చేసేది కాదు. మరి ఇలాగే వారానికి ఒకసారి చేస్తానంటే మనం కృష్ణుడి ముఖాముఖి చూడలేం, కృష్ణలోకానికి వెళ్ళాం, ఈ లోకానికి తిరిగి వస్తాం. కాబట్టి మనం క్రమక్రమంగా ఏం చేయాలి, మన పనులు తగ్గించుకొని కృష్ణుడి పనులు పెంచుకోవాలన్నమాట. ఎప్పుడైతే అంతిమంగా మన పనులు శూన్యమై పూర్తిగా కృష్ణపర కర్మలే 100% ఉంటాయో ఆ రోజున మనం అప్పుడు ఆధ్యాత్మిక ప్రపంచానికి వెళ్ళగలుగుతాం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. భగవద్గీత యథాతథం కీ జయ. జగద్గురు శ్రీల ప్రభుపాద్ కీ జయ. ఎవరికైనా ప్రశ్నలు సూచనలు ఏమైనా ఉంటే చెప్పండి, సందేహాలు ఇప్పటివరకు చర్చించిన దాని. త్రిభంగి రూపం అంటే కృష్ణుడు ఆయన మీరు చూస్తే ఏదో అటెన్షన్ అన్నట్టుగా ఎలా నిలబడి ఉంటాం. కృష్ణుడు ఇప్పుడు కూడా ఎలా నిలబడతాడు? కొంచెం వంకరగా నిలబడతాడు. శరీరం 3 చోట్ల వంగి ఉంటుందన్నమాట. మీరు చూడండి, కృష్ణుడు పిల్లల గురువు వాయిస్తుంటాడు కదా, వాయించినప్పుడు ఆయన ఎలా నుంచి ఉంటాడు, ఒక కాలు కొంచెం పక్కకి వేసి ఉంటుంది. అప్పుడు చూస్తే ఆయన శరీరం 3 దగ్గర వంగి ఉంటుందన్నమాట. దానిని త్రిభంగి రూపం అని చెప్పంటారు. ఇక్కడ ప్రశ్న ఏమిటంటే, ప్రశ్న వేస్తున్నారు మరి పూర్తిగా మరి గృహస్థుడు తన సంపాదన అంతటిని కూడా మరి భగవత్ సేవకే మరి వినియోగిస్తే మరి తన కుటుంబ కార్యకలాపాలను ఎలా నిర్వహించుకుంటాడు? ఎప్పుడైతే గృహస్థుడు తన సంపాదన అంతటిని కూడా భగవత్ సేవకు వినియోగిస్తాడో మరి తాను సేవ చేయాలంటే తన కుటుంబానికి కూడా మరి పోషణ అవసరం. తన కుటుంబం పోషింపబడడానికి ఏదైతే అతను ఖర్చు పెడతాడో అది కూడా భగవత్ సేవ కిందకే వస్తుంది, కానీ అది అన్యం కాదు. అర్థమవుతుంది కదా. కుటుంబం పోషించాలి కదా. మరి కుటుంబం పోషిస్తేనే, కుటుంబం అందరూ కూడా చక్కగా ఉంటేనే మనకు భగవంతుడి సేవ చేయగలం. కాబట్టి ఆ కుటుంబ పోషణార్థం ఏదైతే మనం ఖర్చు చేస్తామో అది కూడా భగవంతుడికి ఖర్చు చేసినదే అవుతుంది. ఎందుకంటే కుటుంబం అంతా కూడా భగవత్ సేవలో నిమగ్నమై ఉంది. ఇప్పుడు ఎలాగంటే ఒక కంపెనీ ఉందనుకోండి, కంపెనీకి ఆడిటింగ్ చేస్తాం, అకౌంట్స్లో ఎంప్లాయీస్ మీద అయితే ఎక్స్పెండిచర్ ఉంటుందో అది కంపెనీ ఎక్స్పెండిచర్లోకి వస్తుందా లేకపోతే బయట ఎక్స్పెండిచర్ అవుతుందా? కంపెనీ ఎక్స్పెండిచర్ అది కూడా. ఎందుకని ఆ ఎంప్లాయీస్ ఎక్స్పెండిచర్ అంతా దేనికోసం ఖర్చు పెడుతున్నారు? ఎంప్లాయీస్ అందరినీ ఎందుకు పోషిస్తున్నాం మనం? వాళ్ళు కంపెనీ సేవలో ఉన్నారు కాబట్టి ఎప్పుడైతే ఒక గృహస్థుడు పూర్తిగా అతను భగవత్ సేవలో నిమగ్నమై ఉంటాడో, అంటే అతని సంపాదన అంతటిని కూడా భగవత్ సేవకి నిమగ్నం చేయడం అంటే అర్థం తన కుటుంబాన్ని అతడు పోషించుకోవడానికి ఉపయోగించేది కూడా భగవత్ సేవకు ఖర్చు పెట్టినట్టుగానే అవుతుంది.
అలా అని భక్తుడు ఎప్పుడు కూడా అనవసరమైనటువంటి విలాసాలకు వెళ్ళడం అనమాట. ఏదైతే కనీసం అవసరమో ఆరోగ్యవంతమైనటువంటి జీవనాన్ని తాను తన కుటుంబ సభ్యులు గడపడానికి అంతవరకు అతను ఖర్చు పెడతాడు. అది కూడా భగవత్ సేవే అవుతుంది. అది భగవంతుడికి ఖర్చు పెట్టినట్టుగానే అవుతుంది. హరే కృష్ణ. ఒక ముఖ్యమైనటువంటి గమనిక ఏమిటంటే, క్రితం వారం శ్రీ జగన్నాథ రథయాత్ర కార్యక్రమం ఉందని అందరికీ చెప్పడం జరిగింది జూలై నెలలో. అయితే అది తేదీ మారింది, దయచేసి గమనించండి. పోయిన వారం 5వ తారీఖు అని చెప్పాం, కానీ ఇది 2వ తారీఖుకి మార్చబడింది. జూలై 2వ తేదీన జగన్నాథ రథయాత్ర కార్యక్రమం. అందరూ కూడా దయచేసి ఈ విషయాన్ని గుర్తుంచుకోండి. మనకి 2వ తేదీ అంటే బుధవారం వస్తుంది. జూలై 2వ తేదీ బుధవారం మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో గునుపూడి సోమేశ్వరాలయం దగ్గర రథయాత్ర ప్రారంభమవుతుంది. అలాగే మళ్ళీ సాయంత్రం 6 గంటలకల్లా ఏఎస్ఆర్ నగర్లో ఉన్నటువంటి అల్లూరి సీతారామరాజు సాంస్కృతిక భవనంలో రథయాత్ర ముగుస్తుంది, పోయిన సంవత్సరంలాగే. కాబట్టి అందరూ కూడా ఈ తేదీని మీరు అందరూ కూడా నోట్ చేసుకోండి. అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొండి. హరే కృష్ణ. జ్ఞానాయ కారుణ్య ఘనాఘనత్యం సకల్యాణ గుణార్ణవశ వందే గురు శ్రీ చరణారవిందం.